సభాధ్యక్షులు కామ్రేడ్ మధు గారు, మన బసవపన్నయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి మురళీకృష్ణ గారు, ఈ సభలో పాల్గొంటున్న పెద్దలు, మిత్రులు అందరికీ నమస్కారం. కామ్రేడ్ బసవపన్నయ్య గారి స్మారకోపన్యాసం చేయమన్నారు. ఆయన స్మారకోపన్యాసం చేయడానికి ఏ విషయం అయితే బాగుంటుందని చెప్పేసి అనుకున్నప్పుడు ఈ సాంస్కృతిక రంగం గురించి, ఆ సాంస్కృతిక రంగంలో మన బాధ్యత గురించి మాట్లాడటం ఎక్కువ సముచితంగా ఉంటుందని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే బసవపన్నయ్య గారు ఆంధ్రదేశంలో తెలుగు ప్రజల్లో సాంస్కృతిక పునరుజ్జీవనానికి కృషి చేసిన వాళ్ళలో చాలా ముఖ్యుడు. 1930-40 దశకంలో తెలుగు సాంస్కృతిక వికాసానికి పనికొచ్చే అనేక చర్యలు ఆ రోజు జాతీయోద్యమం కాలంలో చేపట్టారు. బాకినేని బసవపన్నయ్య, మద్దుకూరి చంద్రశేఖరరావు ఇటువంటి గొప్ప నాయకులు ఆనాటికి తెలుగు సాంస్కృతికోద్యమంలో, సాహిత్యోద్యమంలో గొప్ప రచయితలుగా ఉండి, వారు గొప్ప రచయితలని చెప్పేసి సమాజం గమనించని వారిని బయటికి తీసి వారు గొప్ప రచయితలని చెప్పేసి తెలుగు సమాజం చేత నమ్మించిన వాళ్ళు వీళ్ళు. మనం అందరం అనుకుంటాం వీరేశలింగం గారి గొప్పతనం, వీరేశలింగం గారి సమకాలంలో ఆయనకి ఆ గొప్పతనం ఎవరు గమనించలేదు. గురిజాడ అప్పారావు గారి కవిత్వం యొక్క గొప్పతనం గురిజాడ అప్పారావు గారు బతికున్నప్పుడు ఎవరు గమనించలేదు. గిడుగు రామ్మూర్తి గారి వ్యవహారిక భాషా ప్రాధాన్యతని వాటిని ఆయన ఉన్నప్పుడు ఎవరూ గమనించలేదు. వీరి గొప్పతనాన్నంతటిని బయటికి తీసుకొచ్చి తెలుగు ప్రజల ముందుంచి తెలుగు ప్రజలు వాళ్ళని గౌరవించేది చేసింది ఆ రోజున్న జాతీయోద్యమం. ఆ జాతీయోద్యమంలో కమ్యూనిస్టు ఉద్యమం, ఆ కమ్యూనిస్టు ఉద్యమం నాయకులుగా ఉన్న బసవపన్నయ్య గారు, మద్దుకూరి చంద్రశేఖర్ గారు, ఇటువంటి వారు. ఇదొక గొప్ప గొప్ప రచయితలు, గొప్ప గొప్ప కళాకారులు, వారి జీవితంలో వారు చాలా అరుదుగా గౌరవాన్ని పొంది ఉంటారు. ఆ తర్వాత ఆ గౌరవాన్ని సమాజం వారికి ఇచ్చింది. అది అందరి విషయంలోనూ వర్తించుంది, వీళ్ళ విషయంలోనూ. కాబట్టి అటువంటి ఒక సముచితమైన పాత్ర, వారు పెద్ద కళాకారులు కాకపోయినా సాంస్కృతిక రంగం యొక్క పాత్ర, ప్రాధాన్యత, సమాజం యొక్క మార్పులో, ఉద్యమాలను తీర్చిదిద్దడంలో ఎంత అవసరం ఉందో గమనించిన వ్యక్తులు, నాయకులు. కాబట్టి వారికి ఆ ప్రాధాన్యత అర్థమైంది, వారు దాన్ని ముందుకు తీసుకొచ్చారు. అయితే వారు ప్రపంచ చరిత్రలో మనం అనుభవాలను చూస్తే ఆ అనుభవాల నుంచి నేర్చుకున్నారు వాళ్ళు కూడా. మీరు ఫ్రెంచ్ విప్లవం చూడండి. విప్లవానికి ముందు ఫ్రెంచ్ సమాజంలో అనేక మంది సాహిత్యవేత్తలు, నాటకకర్తలు, సంగీత విద్వాంసులు, ఇటువంటి వారందరూ గొప్ప గొప్ప ప్రయోగాలు చేసి ప్రజలను చైతన్యపరచడంలో ముఖ్య పాత్ర నిర్వహించారు. దాని యొక్క పర్యవసానం లేదా దాని ప్రభావం కూడా ముఖ్యమైన పాత్ర నిర్వహించింది ఆ రోజు ఫ్రెంచ్ విప్లవంలో. సోవియట్ యూనియన్లో, రష్యాలో అక్టోబర్ విప్లవానికి ముందు గొప్ప గొప్ప నవలా రచయితలు వచ్చినారు, గొప్ప గొప్ప బ్యాలే రచయితలు వచ్చారు, సంగీత విద్వాంసులు వచ్చారు. వారందరి పేర్లు మనం చెప్పుకుంటున్నాం. గోర్కీ గురించి చెప్పుకుంటున్నాం, టాల్స్టాయ్ గురించి చెప్పుకుంటున్నాం, టర్గెనేవ్ చెప్పుకుంటున్నాం, దోస్తోయెవ్స్కీ చెప్పుకుంటున్నాం. ఇటువంటి వారందరి గురించి మనం చెప్పుకుంటున్నాం. వారి అందరి రచనలు ఆ సమాజంలో ఉండే ప్రతి రంధ్రంలోకి ప్రవేశించి, పెకలించి, కుళ్ళబొడిసి కొత్త మొక్కని పెరగడానికి వాళ్ళు ముఖ్యమైన పాత్ర నిర్వహించారు. అదే విషయాన్ని మనం చైనా సామాజిక మార్పులో కూడా మనం చూస్తాం. లోషన్ కానీ ఇంకా ఇటువంటి వారి అందరి యొక్క రచనలు, కృషి అయింది మనం చూస్తాం. మన జాతీయోద్యమం గురించి కూడా మనం చెప్పుకోవచ్చు. అటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి సాంస్కృతికోద్యమం యొక్క ప్రాధాన్యత అనేది ఏ సామాజిక మార్పుకైనా ఒక కీలక భూమిక నిర్వహించుద్ది అని చెప్పేసి మనం గమనించవచ్చు. ఆ గమనిక బసవపన్నయ్య గారు లాంటి సామాజిక విప్లవకారులు వారిలో ఉంది. అందుకనే వారు ఆ రకమైన కృషి చేశారు. ఇప్పుడు అటువంటి గమనిక మనకు రావాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు భారతీయ సమాజం కూడా అటువంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది. అటువంటి ఒక సాంస్కృతిక పునరుజ్జీవనం, సాంస్కృతిక సంఘర్షణ ఈరోజు సమాజంలో జరగాల్సిన అవసరం ఉంది. అందుకనే మనం దీన్ని
ఆయన యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అవసరానికి మళ్ళీ మనం అంకితం కావాల్సిన అవసరం ఉంది. అలాగే రాజకీయంగా చూసుకున్నప్పుడు బసవపున్నయ్య గారు భారతదేశ సమైక్యతకి, భారతదేశ సమాజానికి ముందుకు పోవడానికి, భారతీయ సమాజం సమైక్యంగా ఉండడానికి ఓ ప్రాతిపదిక లౌకికవాదం అని చెప్పేసి చెప్పాడు. లౌకికవాదం అంటే ఏమిటి అని చెప్పేసి అది కూడా చాలా వివాదాస్పదమైంది. దానికి కూడా నిర్వచనాలు, రకరకాల నిర్వచనాలు ఉంటాయి. కానీ భారతదేశంలో సరైన నిర్వచనం చెప్పి ఈ దేశం సమైక్యంగా ఉండాలంటే లౌకికవాదాన్ని ఎలా చూడాలని చెప్పి చెప్పింది కూడా బసవపున్నయ్య గారు. అటువంటి సైద్ధాంతికవేత్త కూడా ఆయన. మనందరికీ తెలుసు 1985లో షాబాను బేగం కేసు వచ్చింది. ఆమెకి భరణం ఇవ్వాలని చెప్పేసి కోర్టు తీర్పిచ్చింది. ఆ కోర్టు తీర్పుని వమ్ము చేస్తూ ఆ రోజున ప్రధానిగా ఉన్న రాజీవ్ గాంధీ కొత్త చట్టాన్ని, ముస్లిం మహిళల రక్షణ చట్టం అని తీసుకొచ్చి ముస్లిం మహిళలకు భరణం ఇవ్వక్కర్లేదు, 90 రోజులు ఇస్తే చాలు అని చెప్పేసి ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ రకంగా ఇస్లాం మతంలో ఉండే మతోన్మాదుల యొక్క ఒత్తిడికి తలొగ్గి ఆ రకంగా మహిళలకు, ముస్లిం మహిళలకు రావాల్సిన హక్కుని ఆ రకంగా హరించి ఆ రకంగా మతోన్మాదుల్ని సంతృప్తిపరిచేదానికి రాజీవ్ గాంధీ ప్రయత్నం చేశాడు. మళ్ళీ దీన్ని హిందూ మతోన్మాదుల్లో చాలా అలజడొచ్చి వారిలో విమర్శలు వస్తున్నాయని చెప్పేసి హిందూ మతోన్మాదులను సంతృప్తిపరిచేదానికి అప్పటి వరకు తాళం వేయబడిన బాబ్రీ మసీద్ గేట్లకి తాళం తీయించి హిందువులు మీరు పూజ చేసుకోవచ్చు లోపల అని చెప్పేసి ఆ పని చేశాడు. 1986లో, 85-86లో ఈ 2 ఘటనలు జరిగినాయి. అంటే 2 ఘటనల్లో మతోన్మాదుల్ని సంతృప్తిపరచడానికి రాజ్యాన్ని వినియోగించుకున్నారు. రాజ్యాన్ని మతం కోసం, మతంలో జోక్యం కోసం రాజ్యాన్ని ఆ రకంగా రాజీవ్ గాంధీ వినియోగించుకుని ఈరోజు మనం చూస్తున్న అనేక పరిణామాలకు పునాది అక్కడి నుంచే ప్రారంభమైంది మనకు తెలుసు. ఈ సందర్భంలో బసవపున్నయ్య గారు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ భారతదేశం యొక్క ఐక్యతకి చాలా ప్రమాదకరమైన పరిణామం ఇది, ఈ ప్రమాదానికి పునాది వేస్తున్నాడు రాజీవ్ గాంధీ, ఇది లౌకిక తత్వానికి నాశనం చేయడానికి ఇది దారితీస్తుంది, ఆ లౌకిక తత్వమే, ఆ లౌకికవాదమే పోయిన తర్వాత భారతదేశ సమైక్యత కాపాడటం కష్టం అని చెప్పేసి ఆ రోజు 1986-87లో ఆయన ఒక వ్యాసం రాశారు. ఆ సందర్భంలో లౌకికవాదం అంటే నిర్వచనం చెప్పాడు. కాంగ్రెస్ ఇటువంటి పార్టీలు లౌకికవాదం అంటే అన్ని మతాలని సమానంగా చూడటం అనేదాన్ని లౌకికవాదం అని చెప్పేసి వారు నిర్వచనం చెప్పారు. అందుకని వాళ్ళకి మహిళలకు భరణం ఇవ్వక్కర్లేదని చెప్పేసి చట్టం చేసి వాళ్ళని సంతృప్తిపరచు. మీరు మసీదులోకి పోయి పూజలు చేసుకోవచ్చు, హిందూ పూజలు చేసుకోవచ్చు అని తాళం తెలిసి వీళ్ళని సంతృప్తిపరచు. కాబట్టి ఇద్దరిని సంతృప్తిపరిచి ఇద్దరినీ సమానంగా చూడటమే లౌకికవాదం అని చెప్పేసి వీళ్ళ నిర్వచనం. అందుకనే చేశారు. బసవపున్నయ్య చెప్పారు, మతాలను సంతృప్తిపరిచే పని రాజ్యాన్ని కాదు, మతాన్ని అనుసరించే వాళ్ళు వాళ్ళని సంతృప్తిపరచుకుంటారు, పూజలు చేసి పురస్కారాలు చేసి ఆ రకంగా సంతృప్తిపరి, దాంట్లో నీ జోక్యం అవసరం లేదు. రాజ్యం అనేది మత విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం అనేది ఆధునిక రాజ్యాలని ఐక్యంగా ఉంచడానికి అవసరం. రాజ్యం జోక్యం చేసుకోకపోవడమే లౌకికవాదం. రాజ్యం మతాలను సమానంగా చూడటం లౌకికవాదం కాదు. మతోన్మాదులు కూడా ద్వేషం రెచ్చగొడతారు, మతాన్ని నమ్మేవాళ్ళు సమానంగా చూసుకుంటారు. కాబట్టి సమానంగా చూడటానికి మతాన్ని వదులుకోవాల్సిన అవసరంలా పరమత సహనం అని మనం చెప్తున్నాం. భారతదేశం యొక్క సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం పరమత సహనం అని చెప్తున్నాం. అంటే మతాన్ని అభిమానించేవాళ్ళు కూడా పక్క మతం వాళ్ళతో సమానంగా చూడవచ్చు. అది ప్రజల విషయం, వ్యక్తుల విషయం. కానీ రాజ్యం విషయం అతీతంగా ఉండాలి. మతాన్ని వ్యక్తులకు వదిలేయాలి, ఆ సమూహానికి వదిలేయాలి, రాజ్యం అందరినీ సమానంగా చూడాలి, జోక్యం చేసుకోకూడదు అనేది బసవపున్నయ్య గారు చెప్పారు. ఆ రోజు పరిణామాలు ఈ రోజుకి ఎలా పరిణామం చెందిందో, ఎంత ప్రమాదకరంగా తయారైనయో మనకు తెలుసు. అందుకనే లౌకికవాదం అనేది మన సంస్కృతిలో ఒక అంతర్భాగం కావాలి, అది మన జీవితంలో ఒక అంతర్భాగం కావాలి. వాస్తవంగా భారతీయ సంస్కృతిలో ఒక అంతర్భాగంగా ఆనాటి నుంచి ఈనాటికి విద్వేషాలు అక్కడక్కడ ఉన్న ప్రధానమైన ధోరణిగా ఈ సంయమనం, సహనం,
పరమత, సహకారం, ఇది ప్రధానమైన ధోరణిగా భారతీయ సంస్కృతిలో వచ్చింది. దాన్ని ఇంకా మెరుగుపరచాల్సింది పోయి దాన్ని ఈరోజు కుంటుపరిచే పరిస్థితి వచ్చింది. అది ఆ రోజు నుంచి ప్రారంభమైంది. అందుకని మీరు ఎప్పుడైనా అవకాశం ఉంటే బసవపేన గారు ఆ రోజు రాసిన వ్యాసం చదివితే అది ఎంత దూరదృష్టితోటి భారతదేశ రాజకీయాలని ఏ డైరెక్షన్లో పోతుంది, దానికి ఎటువంటి ప్రమాదం వస్తుందని చెప్పడంలో ఎంత దూరదృష్టి ప్రదర్శించారో మనకి అర్థమవుద్ది. అందుకనే బసవపేన గారి గురించి ఈరోజు మాట్లాడే సందర్భంలో సంస్కృతి గురించి, దేశ సమైక్యత గురించి, వీటి ప్రాధాన్యత గురించి మాట్లాడటం సముచితంగా ఉంటుందని చెప్పేసి ఆ అంశాన్ని నేను ఎంచుకున్నాను. దాని గురించి మాట్లాడే ముందు కొన్ని ప్రాథమికమైన విషయాలు కూడా నేను చెప్పాల్సి ఉంటుంది. అదేమిటంటే మనం సాంస్కృతిక రంగం అంటున్నాం, సంస్కృతి అంటున్నాం, సాంస్కృతిక పునరుజ్జీవనం అని చెప్పి అంటున్నాం. ఈ రకమైన మాటలు వాడేటప్పుడు సంస్కృతి అంటే అర్థం ఏమిటి, సంస్కృతిని ఎలా నిర్వచించాలి అని చెప్పేసేది కూడా మనం తెలుసుకోవాలి. దీనికి కూడా ఒక రకమైన నిర్వచనం ఏమి లేదు, దీనికి చాలా నిర్వచనాలు ఉన్నాయి. వారి వారి దృష్టి నుంచి దీనికి రకరకాల పద్ధతిలో దీన్ని నిర్వచనం చెప్పచ్చు. ఎందుకు నిర్వచనం అలా రకరకాలుగా ఉంటుందంటే విషయం కూడా అంత సంక్లిష్టమైంది. మనం అంటాం వ్యక్తులకి సంబంధించి వారెంతో సంస్కారవంతులు అంటాం. ఏమిటి సంస్కారవంతులు అంటే? సంస్కారం నుంచే, సంస్కృతి నుంచే సంస్కారం వచ్చింది. కొన్ని మంచి లక్షణాలు ఉంటే ఆయన సంస్కారవంతుడు అని చెప్పటం. బూతులు తిట్టకూడదు, మంచిగా మాట్లాడాలి, మర్యాదగా మాట్లాడాలి, పెద్దల్ని గౌరవించాలి, పెద్దవారు వస్తే లేచి నుంచోవాలి, తల్లిదండ్రులు వస్తే కాళ్ళకి మొక్కాలి, ఇట్లాంటివన్నీ భాగం అంటే ఈయన సంస్కారవంతుడు అని చెప్పేసి మనం చెప్తాం. కాబట్టి సంస్కారం అంటే ఓ వ్యక్తిగతమైన లక్షణాలు, వ్యక్తుల్లో ఉండే వారి యొక్క వ్యక్తిత్వాన్ని నిర్ణయించే కొన్ని లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలన్నింటినీ సమాహారం చేసి దాన్ని సంస్కృతి. అట్లాంటి లక్షణాలని వ్యక్తుల్లో, సమూహంలో వ్యాప్తి చేయడం సాంస్కృతిక రంగం యొక్క కర్తవ్యం అని చెప్పేసే ఒక నిర్వచనం కొంతమంది ఇస్తారు. దీంట్లో కూడా కొంత వాస్తవం ఉంది, కానీ పూర్తి నిర్వచనం కాదు నా దృష్టిలో. ఇంకొంతమంది ఈ సంస్కృతి అంటే మానవ జీవితానికి సంబంధించిన అన్ని అంశాలను కలిపి అది సంస్కృతి అని చెప్పేసి అనేస్తున్నారు. మరీ విశాలమైంది, మరీ పల్చటైన నిర్వచనం ఇస్తారు. దీంట్లో కూడా తప్పులేదు. మీరు చూడండి, అగ్రికల్చర్ అంటారు. అగ్రికల్చర్ అంటే వ్యవసాయం కూడా ఒక సంస్కృతే. హార్టికల్చర్ వ్యవసాయం, పండ్ల తోటలు వేయడం కూడా ఒక సంస్కృతే. ఫ్లోరికల్చర్, ఫిషికల్చర్, అది కూడా ఒక కల్చర్. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు కల్చర్ చేయించుకురండి అంటారు. అంటే మీకు ఏ జబ్బు ఉందో, రక్తంలో ఏ సూక్ష్మజీవి ఉందో ఆ సూక్ష్మజీవికి ఆహారం వేసి ఏది పెరుగుతుందో చూసి, లేదా మందు వేసి దేనికి ఏ మందుకి అది రెస్పాన్స్ ఇస్తుందో పరీక్ష చేయడానికి కూడా కల్చర్ అని చెప్పి అంటున్నారు. కాబట్టి కల్చర్ మానవ జీవితంలో ఉండే అనేక పార్శ్వాలని వాటన్నిటిని కలిపి కల్చర్ అని చెప్పేసి, ఉదాహరణకి మనం వ్యవసాయం చేసే పద్ధతులను కూడా కల్చర్ అనొచ్చు. మీకు పాతకాలంలో మీరు చరిత్ర చదువుకుంటే గ్రే వేర్ కల్చర్ అనేవాళ్ళు. అంటే బూడిద రంగు కొండల్ని తయారు చేసి వాటి ద్వారా జీవనం సాగించి ఒక కల్చర్ మీకు క్రీస్తు పూర్వం 1500 సంవత్సరంలో ఉండేది. దాన్ని గ్రే వేర్ కల్చర్ అన్నారు. రెడ్ పాటరీ కల్చర్ అన్నారు. అంటే ఆ సమాజానికి అవి సింబల్స్గా ఉన్నాయి కాబట్టి ఆ పేరుతో పిలిచారు. అంటే జీవితానికి సంబంధించిన ఆర్థిక విషయాలు, రాజకీయ విషయాలు, సామాజిక విషయాలు, మత విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు, వీటన్నిటిని కలిపి సామాజిక జీవనానికి సంబంధించిన అన్ని పార్శ్వాలను కూడా కలిపి కల్చర్ అని చెప్పేసి కొంతమంది నిర్వచనం చేస్తుంటారు. ఈ నిర్వచనం కూడా తప్పని చెప్పేసి అనలేం, కానీ మనం అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడదు. ఎందుకంటే వేరువేరుగా ఆర్థిక శాస్త్రం ఉంది, సామాజిక శాస్త్రం ఉంది, రాజకీయ శాస్త్రం ఉంది, మత శాస్త్రం ఉంది, మానవ శాస్త్రాలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ వేరే చదువుకుంటాం. కానీ స్థూలంగా ఈరోజు మన కల్చర్ అని చెప్పేసి ఎక్కువ మంది వినియోగించే నిర్వచనం ఏంటంటే మానవుడికి సంబంధించిన భావాల్ని, ఆలోచనల్ని, భావోద్వేగాల్ని, సంప్రదాయాల్ని, పద్ధతుల్ని, ఆలోచనల్ని, ఇటువంటి వాటిని సమాహారంగా ఒక సమూహంలో వ్యక్తం చేసేవి, వ్యాపించేదానికి మనకి వచ్చే పద్ధతులన్నింటినీ మనం
సంస్కృతి అంటున్నాం. ఈ నిర్వచనాన్ని ఎక్కువ మంది ఈరోజు వినియోగిస్తున్నారు. కాబట్టి దీంట్లో 3 అంశాలు ఉంటాయి. ఒకటి, మనలో ఉండే భావాలు, ఆలోచనలు, సంప్రదాయాలు, పద్ధతులు, క్రతువులు, భావోద్వేగాలు, ఇవన్నీ ఈ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం. రెండో ముఖ్యమైన భాగం ఏమిటి? ఇవన్నీ వ్యక్తమయ్యే రూపాలు ఏమిటి? ఆ రూపాలు కూడా సంస్కృతిలో భాగం. ఇవన్నీ ఎక్కువగా వ్యక్తమయ్యే రూపాలు సాహిత్యంలో వ్యక్తమవుతాయి, అలాగే సంగీతంలో వ్యక్తమవుతాయి, నృత్యంలో వ్యక్తమవుతాయి, శిల్పంలో వ్యక్తమవుతాయి, చిత్రలేఖనంలో వ్యక్తమవుతాయి. ఇటువంటి వాటిలో ప్రధానంగా మనం 64 కళలు అంటున్నామే, ఇట్లాంటి కళల్లో వ్యక్తమవుతాయి. ఈ కళల్లో సారం అంతా ఈ భావాలకు సంబంధించిన సారమే ఎక్కువగా ఉండేది. భావాలు వ్యాప్తి చేయడమే ఈ యొక్క రూపాల యొక్క ప్రధానమైన సారాంశం. అందుకని వీటిని సంస్కృతి అంటున్నాం. ఇంకొద్దిగా ఇతరుల వాటిని కూడా కలిపి మీరు తీసుకునే ఆహార పద్ధతులని సంస్కృతిలో భాగం చేస్తారు. మీరు ధరించే దుస్తుల పద్ధతులను కూడా సంస్కృతిలో భాగం చేస్తారు. మీరు ఆనందించే పద్ధతులు, ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, ఆటలు, పాటలు, ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా మీరు విశ్రాంతి తీసుకునే పద్ధతులను, వీటన్నిటిని ఈ సంస్కృతిలో భాగం చేస్తారు. వీటన్నిటిని కలిపి, ఈ రూపాలన్నింటిని కలిపి సంస్కృతిలో భాగంగా మనం చూస్తాం. ఇక మూడవది ఈ రెండు కూడా వ్యక్తమయ్యేదానికి సమాజంలో కొన్ని వ్యవస్థలు ఏర్పడ్డాయి. ఉదాహరణకు కుటుంబ వ్యవస్థ ఉంది. కుటుంబ వ్యవస్థలో ఈ భావాలు వ్యాప్తి చేయడం ఒక ముఖ్యమైన అంశం. ఈ భావాలు వ్యాప్తి చేయడం కోసం కొన్ని పద్ధతులను కుటుంబంలో అనుసరిస్తారు. పెళ్ళి పద్ధతి ఉంది, తద్దినం పద్ధతి ఉంది, లేకపోతే పుట్టినరోజుల పద్ధతులు ఉన్నాయి, లేకపోతే ఉపనయనం చేసే పద్ధతి ఉంది, రజస్వలు అయితే పండగ చేసే ఇవన్నీ కొన్ని సాంప్రదాయాలు, పద్ధతులు భావాలను వ్యక్తం చేయడం కోసం ఏర్పాటు చేసుకునే ఈ పద్ధతులు కుటుంబ వ్యవస్థలో ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి. అలాగే మత వ్యవస్థ ఉంది. మత వ్యవస్థలో కొన్ని భావాలను వ్యక్తం చేయడానికి కొన్ని పద్ధతులు, క్రతువులు ఇవన్నీ చూపించి ఒక పెద్ద మత వ్యవస్థే రూపొందింది. ఆ తర్వాత సాహిత్య వ్యవస్థ ఉంది, అలాగే సంగీతం, చిత్రకళలు ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ సమాజంలో వ్యాప్తి చేసేదానికోసం ఆస్థానాలు, రాజాస్థానాలు ఉండేవి, దేవళాలు ఉన్నాయి. దేవళాలు కూడా ఈ సంగీతం, మీరు దేవళానికి పోతే ముందు సంగీతం ఉంటుంది, మంత్రాలు పక్కన ఉంటాయి, సంగీతం ఉంటుంది, నృత్యం ఉంటుంది. వీటన్నిటిని మండపాలు, ప్రతి దేవాలయంలో ఒక మండపం ఎందుకు ఉంటుందండి? మండపంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి ఉంటాయి. కాబట్టి ఆ మతం మతం ప్రాతిపదిక మీద పండగలు ఉంటాయి, జాతరలు ఉంటాయి. ఇవి కూడా సాంస్కృతిక జీవనంలో ఒక భాగంగా ఉంటాయి. కాబట్టి అవి క్రమేణా ఇప్పుడు పాఠశాల వ్యవస్థ అయింది, కుటుంబ వ్యవస్థ అయింది, మత వ్యవస్థ అయింది. అలాగే మనం చెప్తున్నాం ఫైన్ ఆర్ట్స్ అని చెప్పేసి, విజువల్ ఆర్ట్స్ అని చెప్పేసి, ఫిజికల్ ఆర్ట్స్ అని చెప్పేసి, ఈ రూపంలో ఈ ఆర్ట్స్ని, కళల్ని కూడా మనం ఉంటున్నాం. వీటన్నిటిని కలిపి మనం సమాహారంగా ఈ వ్యవస్థలను కూడా సమాహారంగా చూస్తాం. ఈ వ్యవస్థలో ఒక్కో రకమైన ఒక్కో పద్ధతిలో, గ్రామంలో అయితే పాతకాలంలో చావిడి ఉండేది, ఆ చావిడిలో ఇట్లాంటి కార్యక్రమాలు ఉండేది. అలాగే దేవళాలు ఉండేవి. ఇంకాస్త ఉన్నతమైన స్థాయిలో ఎలైట్ ఆర్ట్స్ అన్నీ రాజాస్థానంలో జరుగుతుండేవి. ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు ఆధునిక వ్యవస్థలు వచ్చేసినాయి. సినిమా వ్యవస్థ వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది, పేపర్లు వచ్చినాయి. వాటికి తోడు ఈ వ్యవస్థలన్నీ కూడా వచ్చినాయి. ఇప్పుడు నెట్ వచ్చింది, వెబ్ వచ్చింది. ఇవన్నీ కూడా ఈ వ్యవస్థలు, అదనపోయిన వ్యవస్థలు వచ్చినాయి. వీటన్నిటిని కలిపి మనం కల్చరల్ ఫీల్డ్, సాంస్కృతిక రంగం, సాంస్కృతిక జీవనం అని చెప్పేసి మనం అంటాం. ఈ దృష్టితోటే నేను మీకు చెప్పబోయే విషయాలు ఉంటాయి. ఈ సాంస్కృతిక రంగంలో ప్రధానంగా సమాజంలో జరిగే పని ఏమిటంటే, ప్రజల్లో భావజాలాన్ని వ్యాప్తి చేయడం. భావజాల ఆలోచనలు కావచ్చు, భావోద్వేగాలు కావచ్చు, రకరకాల సిద్ధాంతాలు కావచ్చు, వీటన్నిటిని వ్యాప్తి చేయడం, ఒక తరాన్ని నుంచి ఒక తరానికి అందించడం అని చెప్పేసి ప్రధానమైన పాత్ర. మార్క్సిస్ట్ పరిభాషలో చెప్పాలంటే భావజాల రంగం ఈ సాంస్కృతిక రంగం. ఒక్కొక్క వ్యవస్థ ఈ భావజాల రంగాన్ని ఒక్కొక్క రూపంలో అందించుద్ది, ఒక్కొక్క స్థాయిలో అందించుద్ది. అలాగే కొన్ని వ్యవస్థలు అన్నింటినీ మిళితం చేసి కూడా
అందిస్తాయి. కాబట్టి ఈ రంగాన్ని ఒక ప్రముఖమైన మన ఆర్థిక రంగం ఎలాగో ఈ సాంస్కృతిక రంగం కూడా ప్రజా జీవితంలో ఒక ముఖ్యమైన భాగం, ప్రజల యొక్క ఆలోచనలను తీర్చిదిద్దే భాగం, ఆలోచనలు మారకుండా చూసే భాగం, ఆలోచనలు బాగా మారేట్టు చేయగలిగేది, చేయాల్సిన రంగం కూడా ఇదే. ఈ సంఘర్షణ జరుగుద్ది. మారకుండా చూడాలి, యథాతథంగా ఉండాలని చెప్పే శక్తులు, భావనలు, ఆలోచనలు ఈ రంగంలో విస్తారంగా ఉంటాయి. మారాలని చెప్పేసే శక్తులు, ఆలోచనలు ఇవి కూడా ఉంటాయి. అంటే స్టేటస్కు యథాతథ స్థితిని కాపాడాలని చెప్పేసి శక్తులు ఉంటాయి. ఈ యథాతథ స్థితి కాదు, అనుగుణంగా సామాజిక మార్పు అనుగుణంగా వీటిని మార్చాలని చెప్పేసి శక్తులు ఉంటాయి. ఈ ఘర్షణ కూడా జరుగుతుంటుంది. ప్రస్తుతానికి భారతదేశంలో యథాతథ స్థితిని కొనసాగించాలనే శక్తులు, ఈ యథాతథ స్థితి నుంచి ఇంకొంత వెనక్కి తీసుకెళ్లాలనే శక్తులే ప్రధానమైన పాత్ర నిర్వహిస్తున్నాయి. అందుకని సాంస్కృతిక రంగంలో ఒక రకమైన తిరోగమన పరిస్థితి ఈరోజు నడుస్తుంది. దాన్ని ప్రతిఘటించి ఆ పరిస్థితిని ఛేదించి సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే పని, సమాజంలో మార్పుకి సాంస్కృతిక రంగం తోడ్పడే పని ఈరోజు చేయాల్సి ఉంది, జరుగుతుంది, ఇంకా ద్విగుణీకృతం చేయాల్సి ఉంది. అయితే సాంస్కృతిక రంగంలో ఎప్పుడు తిరోగమనవాదం విజయం సాధించడం సాధ్యం కాదు. తిరోగమనవాదంతో సామాజిక యథార్థ స్థితిని కొనసాగించాలంటే ఆ సాంస్కృతిక రంగం చచ్చిపోద్ది, నిర్జీవం అయిపోద్ది, కుళ్ళిపోద్ది, అది ప్రజలను ఆకర్షించలేదు. సాంస్కృతిక రంగం ఎప్పుడు అది సజీవంగా మిగులుద్దంటే సమాజాన్ని విప్పి చూపి, సమాజాన్ని విశ్లేషించి, విభజన చేసి, పొరలు విప్పి, లోపల చూపి, సత్యాన్ని ప్రజలకు అందించే సాహిత్యమే నిలబడుద్ది, సంగీతమే నిలబడుద్ది. అందుకని ఆ సాహిత్యమే ముందుకు పోద్ది. అందుకని మీరు మొత్తం చరిత్రలు చూస్తే సాంస్కృతిక రంగంలో ఎక్కువ సామాజిక మార్పు కృషి చేసే శక్తులే ఎక్కువ చొరవగా ఉంటాయి, ఎక్కువ క్రియాశీలంగా ఉంటాయి. అనేక సందర్భాల్లో వాళ్ళు ఇబ్బందులు పడినా వాళ్ళు ధైర్యంగా దాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఎందుకంటే ప్రజలు దాన్నే ఆశిస్తారు కాబట్టి. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. మొత్తం మీద ఈ సాంస్కృతిక రంగాన్ని అతీతంగా, సమాజంలో ఉండే ఇతర పరిస్థితులకి అతీతంగా ఉండదు. సమాజంలో ఉండే ఆర్థిక సామాజిక పరిస్థితులకు అనుగుణంగాను ఉంటుంది, ప్రతిఘటించే పద్ధతిలో ఉంటుంది, సమర్థించే పద్ధతిలో ఉంటుంది. దీని స్థూలంగా చెప్పాలంటే ప్రస్తుతం ఉన్న సమాజం ఒక సమ్మేళన సమాజం, సాంస్కృతిక సమాజం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారతదేశంలో ప్రస్తుతం పాతకాలపు ఫ్యూడల్ భావాలు కొనసాగుతున్నాయి, ఆలోచనలు కొనసాగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో అంతకన్నా ముందు తెగ సమాజకి సంబంధించిన ఆలోచనలు, భావాలు కూడా అక్కడక్కడ కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఆధునికమైన పెట్టుబడిదారీ భావాలు కూడా, ఆలోచనలు కూడా, పద్ధతులు కూడా, రూపాలు కూడా ఇప్పుడు మన రంగం వచ్చినాయి. ఇవన్నీ మిళితమైపోయి ఈరోజు ఉన్నది. కానీ ప్రధానమైన ధోరణి, ప్రధానమైన ఇదేంటంటే ఈరోజు పెట్టుబడిదారీ భావాలు, పెట్టుబడిదారీ ఆలోచనలు, పెట్టుబడిదారీ వ్యవస్థని కాపాడాలనే ఆలోచనలు అవి ప్రధానమైన ధోరణిగా ఇప్పుడు సాంస్కృతిక రంగంలోకి వచ్చినాయి అని చెప్పేసి అనుకోవచ్చు. ఉదాహరణకి పితృస్వామికి వ్యవస్థకు సంబంధించిన లక్షణాలు ఈరోజు సమాజంలో ఉన్నాయి. అంటే ఆడవాళ్ళు తక్కువ, వాళ్ళు బలహీనరు, వాళ్ళ ఇంటికే పరిమితం కావాలని చెప్పేసి భావాలే ఉన్నాయి. లేదు, వాళ్ళ ప్రాతిపత్యం కాపాడుకోవడం, వాళ్ళ శీలాన్ని కాపాడుకోవడం వారి బాధ్యత, సమాజం బాధ్యత. ఒకవేళ దాన్ని కాపాడుకోలేకుండా ఎక్కడైనా అత్యాచారాలు, అక్రమాలు ఇట్లాంటివి జరిగితే దాని పూర్తి బాధ్యత మహిళల మీద వేసే ధోరణి ఈరోజు సమాజంలో ఉంది. ఇది ఏ భావం? ఇది ఫ్యూడల్ వ్యవస్థ యొక్క భావం. ఫ్యూడల్ వ్యవస్థ యొక్క భావం ఈరోజు మన దేశంలో ఇంకా స్థితికి రాలేదు. కానీ అనేక దేశాల్లో ఈరోజు సమావేశం జరుగుతుంది. మహిళ యొక్క తన శరీరం యొక్క ధర్మాలని, తన శరీరం మీద హక్కుని ఆ వ్యక్తికి ఉండాలా, ఆ మహిళకు ఉండాలా, లేకపోతే చుట్టూ సమాజానికి ఉండాలా, లేకపోతే భర్తకి తల్లిదండ్రులకు ఉండాలని చెప్పి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా అమెరికాలో అబార్షన్ మీద చర్చ జరిగింది. ఏమిటి? తన శరీరం మీద తాను హక్కు ఉండాలి, బిడ్డను కనాలా లేదా అని చెప్పేసి నిర్ణయం చేసుకునే హక్కు మహిళకు ఉండాలి. మహిళను శాసించే హక్కు, సలహా చెప్పే హక్కు డాక్టర్కి ఉంటుంది, కుటుంబానికి ఉంటుంది. కానీ దాన్ని ఆమోదించి అమలు జరిపే హక్కు మహిళకు ఉండాలని చెప్పేసి అది చర్చ జరుగుతూ ఉంది. మహిళ మీద హక్కు మహిళలకు ఉండకూడదు అనేది ఫ్యూడలిజం చెప్పుద్ది. మరి అది ఇప్పటికే ఉన్నది. అంటే పాతకాల ఫ్యూడల్ అవశేషాలు ఇంకా పోలాయి, కొనసాగుతూ ఉన్నాయి. కుల వ్యవస్థ ఉంది. కుల వ్యవస్థకు సంబంధించిన భావాలు
ఉన్నాయి. ఇప్పుడు కుల వ్యవస్థకు సంబంధించిన భావాలు చర్చ జరుగుతుంది, సనాతన ధర్మం అని చెప్పేసి. సనాతన ధర్మంలో చాలా విషయాలు ఉండొచ్చు. ముఖ్యమైన విషయం కుల వ్యవస్థ సనాతన ధర్మంలో. ఆ సనాతన ధర్మంలో పితృస్వామిక వ్యవస్థ, కుల వ్యవస్థను పక్కన పెడితే అది సనాతన ధర్మమే అవుతుంది, ఆధునిక ధర్మమే అవుద్ది. లేదు సనాతన ధర్మం అని చెప్పంటే కుల వ్యవస్థ లేకపోతే పితృస్వామిక వ్యవస్థ కాదు, దేవుని ముందు అందరూ మనుషులు సమానం, ఈ సమాజంలో పరమాత్మ ఆత్మ ఉంది, ఆత్మ అందరిలోనే ఉంది అని చెప్పేసి దానికి మీరు ఒక విశ్లేషణ చేయదలుచుకుంటే అభ్యంతరమే లేదు. కానీ అది భారతదేశానికే ప్రత్యేకత కదా. అన్ని మతాల్లోనూ ఆ రకమైన సార్వజనీనమైన లక్షణాలు, సార్వజనీనమైన విషయాలు అన్ని మతాల్లోనూ ఉన్నాయి. ఇక్కడ హిందూ మతంలో వివిధ రకాల రూపాల్లో ఏ ఉన్నాయో ఇస్లాంలో ఉంది, క్రైస్తవ మతంలో ఉంది, జొరాస్ట్రియన్లో ఉంది, అన్నిట్లోనూ, బుద్ధిజంలో అన్నిట్లోనూ ఉన్నాయి. కానీ ఇక్కడ సనాతన ధర్మం అని వీరు ఏదైతే చెప్తున్నారో ప్రత్యేకత ఇది. ఈ భావాలు ఎక్కడి పాతకాలపై, వాటిని ఇప్పుడు అంగీకరించాల్సినయా తిరస్కరించాల్సినవి. కానీ ఈ సమాజం ఇంకా తిరస్కరించే స్థాయిలో లేదు. సాంస్కృతిక రంగంలో అది ఇంకా బలమైన శక్తిగానే ఈరోజు ఉన్నది. వాస్తవంగా ఈ సనాతన ధర్మం అని చెప్పేసేది జాతీయోద్యమం కాలంలో, దానికి ముందు ఆర్య సమాజం, బ్రహ్మ సమాజం వీళ్ళందరూ సంస్కరణలు చేయాలని చెప్పేసి ముందుకు వచ్చినప్పుడు రామకృష్ణ పరమహంస, వివేకానందుడు ఇటువంటి వాళ్ళందరూ, రాజా రామ్మోహన్ ఇటువంటి వాళ్ళందరూ సంఘ సంస్కరణకు ప్రతిపాదనలు పెడుతూ ఉంటే వీరు హిందూ మతాన్ని నాశనం చేస్తున్నారు, సనాతన ధర్మాన్ని నాశనం చేస్తున్నారు అని చెప్పేసి ఒక సనాతన ధర్మ పరిరక్షణ సమితి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి అద్దెకు తెచ్చుకున్నట్టుంది, సనాతన ధర్మ పరిరక్షణ సమితిని పెట్టి వివేకానందుడు వీళ్ళందరి మీద దాడులు చేసి వాళ్ళ అనుయాయులను కొట్టి సనాతన ధర్మాన్ని మీరు నాశనం చేస్తున్నారని చెప్పేసి ఒక ఉద్యమం ఆ రోజు జరిగింది, సంఘర్షణ జరిగింది. ఆ రోజు అక్కడ వచ్చింది. ఆ సనాతన ధర్మాన్ని ఇప్పుడు ముందుకు తీసుకొస్తున్నారు. మళ్ళీ అదే వివేకానందుడిని పొగుడుతారు, ఆయన గొప్ప హిందుత్వవాది, ఆయన హిందూ మతాన్ని ప్రేమించాడు, గౌరవించాడు, ప్రపంచానంతటికీ దాని గొప్పతనాన్ని చెప్పడానికి ప్రయత్నం చేశాడు. కానీ సనాతన ధర్మాన్ని మంచిది కాదు, వాటిని మార్పులు చేయాలని కూడా చెప్పాడు. అందుకని ఏది ఈరోజు మనకి కావాలి, ఏ సాంస్కృతిక జీవనంలో ఎటువంటి భావాలు మనకు కావాలి అని చెప్పేసి మనం అనుకుంటాం, దాన్ని ఇప్పుడు ఈరోజు సనాతన ధర్మం అని చెప్పేసి ఆ ఫ్యూడల్ కాలపు నాటి భావాలను ఈరోజు తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటివి అనేకం ఫ్యూడల్ కాలం నాటి భావాలను మనం చేయొచ్చు. ఆ మధ్య మన రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్, ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన ఒక దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో పూజారి బ్రాహ్మడు ఉన్నాడు, ఆయన బ్రాహ్మడికి కాళ్ళు మొక్కాడు. రాష్ట్రపతిగా వెళ్ళాడు, మొక్కాడు. దాని మీద తీవ్రమైన అభ్యంతరం వచ్చింది, విమర్శ వచ్చింది. ఒకటి, నీకు హిందూ మతం మీద భక్తి ఉంటే దేవుడికి మొక్కు, ఇబ్బంది లేదు, ఒక వ్యక్తికి మొక్కాల్సిన అవసరం ఏంటి ఒకటి. రెండో అభ్యంతరం ఏంటి, ఒక రాష్ట్రపతిగా వెళ్ళావు, రాజకీయ ప్రతినిధిగా వెళ్ళావు, రాజకీయ ప్రతినిధిగా వెళ్ళి ఒక పౌరుడికి మొక్కాల్సిన అవసరం ఏముంది, ఇంటికి పిలిచి మొక్కో కావాల్సి ఉంటే, లేకపోతే తల్లిదండ్రులు మొక్కో, నీ వ్యక్తిగతమైన విషయాలు. అట్లాంటి అభ్యంతరాలు వచ్చినాయి. ఇటువంటి పద్ధతులు అంటే రాజకీయాలని అలాగే మతాన్ని కలిపి చూసే పద్ధతి ఫ్యూడల్ పద్ధతి. అశోక చక్రవర్తిని ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించిన దైవాంశ సంభూతుడిగా అని చెప్పారు. ఇక ప్రతివాడు పాతకాలపు రాజులు దైవాంశ సంభూతులుగానే మనల్ని పరిపాలించారు, అప్పుడే వాళ్ళకి ఆ రకమైన క్రెడిబిలిటీ ఉంటుందని చెప్పేసి. ఇది ఒక ఇక్కడే భారతదేశంలో కాదు, ప్రతి దేశంలోనూ రాజుగారు దైవం యొక్క ప్రతినిధిగానే ప్రజలను పరిపాలించారని చెప్పేస్తున్నారు. ఇప్పుడు కూడా దైవం యొక్క ప్రతినిధులుగానే వీళ్ళు పరిపాలన చేస్తారా ఏంటి? ఈ ఆధునిక సమాజంలో అటువంటి పద్ధతిలోనే ఈరోజు పరిపాలన చేయాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటే అది ఫ్యూడల్ రాజరిక వ్యవస్థ యొక్క వాసన తప్ప అది ఆధునిక ప్రజాస్వామిక వ్యవస్థ యొక్క వాసన కాదు. ఆ భావాలు కూడా ఈరోజు నడుస్తున్నాయి. ఆ భావాలు ఇంకో రూపంలో ఇప్పుడు ఉన్నాయి. అంటే ఒక వ్యక్తి, ఒక మెస్సియా, ఒక విముక్తి ప్రదాతగా, ఈరోజు మోడీ గారు ఒక విముక్తి ప్రదాత, రేపు కాంగ్రెస్ వారు వస్తే రాహుల్ గాంధీ ఒక విముక్తి ప్రదాత. ఇక్కడ కూడా మనకి ఇద్దరు ముగ్గురు విముక్తి ప్రదాతలు ఉన్నారు, జగన్ గారు ఒక ఆయన, చంద్రబాబు ఒక ఆయన, ఇప్పుడు ఒక కొత్త మూడో ఆయన. వీళ్ళందరూ విముక్తి ప్రదాతలు. అంటే ఒక మహా గొప్ప విజన్ కలిగిన, ఇప్పుడు విజన్
2047 పెట్టారు. ఈ ఒక చాలా సుదీర్ఘ దూరదృష్టితో ఆలోచన చేయ గొప్ప గొప్ప నాయకులు ఈరోజు పరిపాలన. అంటే వీళ్ళు ఒక రకమైన ఆధునిక భాషలో దేవుళ్ళే, మేము దేవుడి యొక్క ప్రతినిధులు వాళ్ళు చెప్పుకున్నారు. ఇప్పుడు దాదాపు వీళ్ళు దేవుళ్ళే అయిపోయారు. ఈయనైతే వేషం కూడా వేసేసాడు. సనాతన ధర్మ రక్షణ కోసం ఒక కొత్త అవతార పురుషుడు. అప్పుడప్పుడు కలియుగంలో అంతా నాశనం అయిపోతూ ఉంటే అప్పుడప్పుడు భగవద్గీతలో చెప్పారు, ఎప్పుడైతే సమాజం నాశనం అయిపోతుంటుందో అప్పుడు నేను మళ్ళీ ఉద్భవించి ఆ సమాజాన్ని ఉద్ధరించడానికి వస్తుంటానని చెప్పేసి కృష్ణుడు విష్ణువు చెప్పాడు. ఇప్పుడు ఉద్ధరించడానికి వేషం వేసుకొని ఇప్పుడు వస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు పాత భావాలని ఆధునిక సమాజంలోకి చొప్పించేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కూడా ఫ్యూడల్ లక్షణం, ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క లక్షణం కాదు. కాబట్టి ఈ భావాలు సాంస్కృతిక రంగంలో ఎటువంటి ప్రతిపాదనలు మనం చేయాలి. మన సినిమాల్లో అదే ప్రతిపాదనలు. నేను ఇవి ఎక్కువ సినిమాలు చూడను, కానీ అప్పుడప్పుడు చూసినప్పుడల్లా ఆ హీరోలు ఒక గొప్ప ఇప్పుడు రాజకీయాల్లో ఇట్లా వీళ్ళెలా ఒక మెషియాలో ఈ హీరోలు కూడా అటువంటి మెషియాలే. కాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే సినిమాలో ప్రజలకు నచ్చే ఒక చిన్న అంశాన్ని, అవినీతిలో ఈ మధ్య పర్యావరణాన్ని పరిరక్షిస్తుంటారు పెద్ద పెద్ద ధనవంతులు హీరోలు. పర్యావరణాన్ని పరిరక్షించే సినిమాలు ఒక 2-3 వచ్చినాయి. అవినీతిని నిర్మూలించే సినిమాలు 2 వచ్చినాయి. ఫ్యాక్షనలిజాన్ని నిర్మూలించే సినిమాలు ఇంకోరు వచ్చినాయి. అట్లాంటి ప్రజల్లో ఉండే 1-2 మంచి ఆకాంక్షలను ఆసరాగా చేసుకుని గొప్ప వ్యక్తులు మనల్ని ఉద్ధరిస్తారని చెప్పేసి ఒక భావాలను తీసుకొస్తుంది. దాన్ని ఏమంటాం, ఫ్యూడల్ లక్షణాలు. కాబట్టి ఇటువంటివన్నీ చెప్పుకోవచ్చు, పాతకి కొనసాగుతూ ఉన్నాయి. ఆధునికమైన భావాలు కూడా ఈరోజు ఆధునిక భావాలంటే మన దృష్టిలో ఆధునిక భావాలు అది మనకు పనికి వచ్చే భావాలని కాదు. ఈరోజు మనం అంబానీలు మేము విమర్శ చేస్తాం, కానీ అంబానీలు ఈ సమాజంలో అత్యంత గొప్ప సమర్థులైన వాళ్ళు, గొప్ప శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళు. అటువంటి వాళ్ళు ఎంత ఎక్కువ మంది సమాజంలోకి వస్తే అంత ప్రయోజనం అని చెప్పేసేది ఈరోజు సమాజంలో వ్యాప్తి చేసే భావజాలం. అంటే సమర్థత కలిగిన వాళ్ళు, పోటీలో విజయం సాధించగలిగిన వాడే గొప్ప. ఆ విజయం సాధించడానికి ఏం పద్ధతి అనుసరించాడని చెప్పేసి ముఖ్యం కాదు. 2029 కోట్లు లంచం ఇచ్చాడనేది ముఖ్యం కాదు. 44,000 కోట్ల నుంచి 7 లక్షల కోట్ల రూపాయలకి ఆస్తి 10 ఏళ్లలో పెంచుకున్నాడే, అది గొప్పతనం. అంబానీ ఆస్తి 2014లో 1,00,000 కోట్లు అంబానీ ఆస్తి, పేరు రావడంలో బయటికి. కానీ ఇప్పుడు 8 లక్షల కోట్లు అయింది. కాబట్టి ఆ రకంగా సంపదని సృష్టించేవాడు గొప్పవాడు అని చెప్పేసి భావాన్ని ఈరోజు ఉన్నారు. అందుకని మన పిల్లలకు కూడా ఎవరు మార్గదర్శకులు అంటే బిల్ గేట్స్ మార్గదర్శకులు, బఫెట్ మార్గదర్శకుడు, అంబానీ మార్గదర్శకుడు, అదానీ మార్గదర్శకుడు. ఆ మధ్య హాలీవుడ్ సినిమా వచ్చింది, ధీరుభాయ్ అంబానీ మీద ఒక సినిమా వచ్చింది. ఇప్పుడు మీరు ఎక్కడ పోయిన పుస్తకాలన్నీ వేళ మీద హౌ బిల్ గేట్స్ ఎట్లా అయ్యాడు, ఎట్లా సంపన్న అయ్యాడు. మీరు యూట్యూబ్లో అక్కడక్కడ వస్తుంటే పెట్టుబడి లేకుండా ధనవంతులు ఎట్లా అయ్యారని చెప్పేసి యూట్యూబ్లో చాలామంది చాలా కనపడుతుంటాయి. కాబట్టి డబ్బు అనేది ముఖ్యం, సంపాదన అనేది ముఖ్యం, కోటీశ్వరులు కావడం అని చెప్పేసేది ముఖ్యం. ఆ కావడానికి ఏది చేసినా అది సరైన విలువ అని చెప్పేసే వాతావరణాన్ని ఈరోజు అంటే దాని మామూలుగా చెప్పాలంటే ఈరోజు సమాజంలో సెల్ఫిష్నెస్ అంటే స్వార్థం అనే దానికన్నా నీవు నీ యొక్క సొంత ప్రయోజనం కోసం ఏం చేసినా అది సరైంది. ఎందుకంటే పెట్టుబడిదారు విధానంలో ఏం చెప్పుద్దంటే సొంత ప్రయోజనం కోసం నువ్వు ప్రయత్నం చేస్తేనే సమాజానికి నువ్వు ఉపయోగపడతావు. నువ్వు బాగా డబ్బులు సంపాదించాలని ప్రయత్నం చేస్తే ఉత్పత్తి బాగా పెంచుతావు, సమాజానికి లాభం. అందుకని నీకెంత స్వార్థం ఉంటే సమాజానికి అంత లాభం అనేది పెట్టుబడిదారు విధానం చెప్పేది. స్వార్థం అనేది దానికన్నా గ్రీడ్ తెలుగులో మనం అత్యాశ కూడా అది అంత గ్రీడ్ అనుకోండి. అంటే ఇక
ఆ గ్రీడ్ ఉన్న మనిషి ఒక యానిమల్. అందుకనే పెట్టుబడిదారి విధానంలో ఏమంటే యానిమల్ స్పిరిట్స్ ఉండాలి మీకు. ఒక జంతు లక్షణాలు ఉండాలి, మానవ లక్షణాలు అక్కర్లా మనకి. ఇప్పుడు చెప్పేదంటే మనకు జంతు లక్షణం ఉండాలి, యానిమల్ స్పిరిట్స్ ఉండాలట మనకి. ఆ యానిమల్ స్పిరిట్స్ ఉంటే నువ్వు బాగా కష్టపడతావు, బాగా దోపిడీ చేస్తావు, బాగా అన్యాయాలు చేస్తావు, బాగా రాబట్టుకుంటావు, అన్ని పద్ధతులు వినియోగిస్తావు, నువ్వు సంపద పెరిగిపోద్ది అని చెప్పే పద్ధతులు ఉన్నాయి. అలాగే పోటీ తత్వం. పోటీ దేనికి పోటీ పడాలా? ఆ పోటీ పట్టడంలో ఏం చేసినా పర్వాలేదు. భగవద్గీతలో చెప్పారు కదా, ఏది ముఖ్యం? పద్ధతి ముఖ్యం కాదు, లక్ష్యం ముఖ్యం. లక్ష్యం కోసం ఏమైనా చెప్పు. బంధువులను చంపుతావా, చంపు, అది నేను చూసుకుంటాను. దొంగసాటుగా చంపుతావా, సెకండ్ని అడ్డం పెట్టుకొని చంపు, అది నేను చూసుకుంటాను. అది దొంగసాటుగా చూడటం లేదని చెప్పేసి అది నేను చూసుకుంటాను అని చెప్పేసి చెప్పిన పద్ధతి. కాబట్టి ఆ పోటీతత్వం, అది యానిమల్ స్పిరిట్స్, ఇట్లాంటి భావాలని పెట్టుబడిదారు. మన ఈ భావాలు ఎలా ప్రచారం చేయాలి? మన సాహిత్యం ద్వారా, సినిమాల ద్వారా, వీటన్నిటి ద్వారా, ఉపన్యాసాల ద్వారా. యూట్యూబ్ చూస్తే ఈ ఉపన్యాసాలన్నీ మీకు చాలామంది ఇచ్చినవి కనపడతాయి. కాబట్టి ఇవన్నీ కొత్త భావాలని వాటన్నిటిని తీసుకొచ్చి ఇంట్లో పెడుతున్నారు. పోటీ అని చెప్పేసేది, పోటీ ఎక్కడ? మన ఇంట్లో పోటీ పెడతాం. సినిమాల్లో కూడా అక్కడక్కడ చూపిస్తారు. మార్క్ లిస్టులు తీసుకొచ్చేసి వాడికి ఎంత వచ్చినాయి, వీడికి ఎంత వచ్చినాయి, నువ్వు పోటీ పెట్టి వాడికి ఎంత ఎక్కువ వచ్చినాయి, నీకు తక్కువగా వచ్చినాయి అని చెప్పేసి మనం పోటీ పెడతాం. ఇద్దరు పిల్లలు మన ఇంట్లోనే ఉంటే వాడికి ఎక్కువ, వీడికి తక్కువ పోటీ పెడతాం. పోటీ పెడతామంటే పోటీ పెట్టడానికి నీకు ఇష్టం లేదనుకోండి, వెనకబడిపోతావు. అందుకని నీకు ఈ సమాజం మీద అవగాహన ఉండి, మార్క్సిజం మీద అవగాహన ఉన్నా ఆ తల్లిదండ్రులు కూడా ఈ పోటీలో పడిపోతాడు, నిన్ను కూడా వదిలేదు. ఒక మంచి పెట్టుబడిదాడు, ఒక చెడ్డ పెట్టుబడిదాడు ఎవడు ఉండడు. మంచి పెట్టుబడిదాడు అంటే 4 రోజుల్లో వాడు పోతాడు, మిగలడు. ఎందుకంటే పెట్టుబడిదారి విధానమే. దోపిడీకి ఏం చేయాలో అవన్నీ చేయాలి. అవి చేస్తేనే పెట్టుబడిదాడిగా ఈ పోటీలో మిగులుతావు. ఇది చెప్పేది. పోటీ ప్రపంచంలో మంచి చెడ్డ అనేది ఏం లేదు. ఆ పోటీకి నువ్వు ఎందుకు పడుతున్నావో అది సాధిస్తే అది మంచి, అది సాధించకపోతే నీ చేతగానితనం అని చెప్పేసి. నువ్వు ఆ పోటీలో నిలబడటానికి నువ్వు సిద్ధం కాకపోతే నిన్ను మంచివాడు అనరు, చేతగాని వాడు అని చెప్పేసే పరిస్థితి ఉంటుంది. ఎక్కువ కట్నం తీసుకున్న నీ కొడుకు గొప్పవాడవుతాడు. ఎవడన్నా తక్కువ నాకు కట్నం వద్దంటే వీడు చేతగాని వాడి కింద లెక్క అవుతాడు. కాబట్టి ఈ విలువలు అని చెప్పేసేవి చాలా ముఖ్యమైనవి. ఈ విలువలు పెట్టుబడిదారి విలువలు, ఫ్యూడల్ విలువలు. అలాగే ఈ విలువలే కాదు, సమాజంలో ఇంకా మంచి విలువలు కూడా ఉన్నాయి. అనాది సమాజం నుంచి వస్తున్నాయి. సహకార విలువ ఉంది, సహకారం, సుహృద్భావం ఉంది, స్నేహం ఉంది, అలాగే సమిష్టితత్వం ఉంది, పక్క వాళ్ళకి సహాయపడే మనస్తత్వం ఉంది. ఇవన్నీ మంచి లక్షణాలు ఉన్నాయి. ఈ పెట్టుబడిదారి సమాజంలోనే కాదు, అనాది తెగల సమాజం దగ్గర నుంచి ఈ మంచి లక్షణాలు వస్తున్నాయి. ఫ్యూడలిజంలో కూడా ఈ మంచి లక్షణాలు ఎక్కడ ప్రజల్లో కొనసాగినాయి. ఎందుకంటే వాళ్ళ జీవితంలో పరస్పరం సహకారం చేసుకొని, సహాయం చేసుకొని, ఆ రకంగా చేసుకోకపోతే ఆ రకంగా వాళ్ళు సామాన్యమైన ప్రజలు బతకలేరు. అందుకని వాళ్ళల్లో ఇవి కూడా కొనసాగినాయి. పెట్టుబడిదారి విధానం కూడా కార్మికులు, కర్షకులు ఇటువంటి వాళ్ళు ఏదో ఒక మేరకు పెట్టుబడిదారి విధానం మనల్ని విభజన చేసి, పోటీ పెట్టి, మనల్ని నిరంతరం చీల్చి చండాలని ప్రయత్నం చేసినా బతకాలంటే వీళ్ళు ఎప్పుడు నిరంతరం మళ్ళీ కద్దోసుకొని ఒక చోటకు వచ్చి సహకరించుకొని కనీసం కష్టకాలంలోనైనా వాళ్ళు చేయకపోతే వాళ్ళు సమాజంలో బతకలేరు. అందుకని ఈ లక్షణాలు కూడా సమాజంలో కొనసాగుతూ ఉంటాయి. ఈ లక్షణాలు కొనసాగుతూ ఉంటాయి కాబట్టి సంఘర్షణ జరుగుతుంటుంది. ఆ సంఘర్షణలో కొన్ని సందర్భాల్లో అపజయాలు పొందొచ్చు, కానీ ఆ భావాలు చచ్చిపోవు. కాబట్టి ఈ భావాలన్నీ సమాజంలో ఉన్నప్పుడు ఒక సాంస్కృతిక రంగం ఎటువంటి భావాలని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి అది చాలా ముఖ్యమైనది. చైతన్యయుతంగా ఆలోచించేవాళ్ళు ఈరోజు భవిష్యత్తుకు కావాల్సిన భావాలు ఏవైతున్నాయో, భవిష్యత్తుకు కావాల్సిన ఆలోచనలు ఏవైతున్నాయో, భవిష్యత్తుకు కావాల్సిన సంప్రదాయాలు ఏవైతున్నాయో అటువంటి వాటిని ముందుకు తీసుకెళ్ళడం కర్తవ్యం. అందుకని పాత సాంప్రదాయాల్లో, పాత ఆలోచనలో ఏవైతే పనికిరావో సమాజానికి వాటిని తిరస్కరించాలి. ఏవైతే పనికొస్తాయో వాటిని ఆహ్వానించాలి. పాతవి కాబట్టి వదిలేయాలని చెప్పేసి, పాతవి అయినా కానీ వాటిని ఆహ్వానించి మనం ముందుకి తీసుకెళ్ళాలి. అలాగే పాత వాటిల్లో కొన్నిటిని మార్పు చేసి మెరుగు చేసుకొని వాడుకోవాలి.
అలాగే కొత్త సమాజానికి పాత సమాజంలో కొన్ని దొరకవు కూడా, కొన్ని కొత్త ఆలోచనలు మనం చేయాల్సి ఉంటుంది, కొత్త పద్ధతులు సృష్టించాల్సి ఉంటుంది. ఆ కొత్త పద్ధతులు మనం సృష్టించుకోవాలి, ఆలోచించుకోవాలి, వాటిని తీసుకోవాలి. ఇది మన సాంస్కృతిక రంగం యొక్క దృష్టి ఉంటుంది. నేను చెప్పిన ఈ భావాలు స్పష్టంగా బుర్రలలో లేకపోయినా కానీ ఈ రంగంలో కృషి చేసేవాళ్ళు ప్రజల్లో పనిచేస్తూ ఉంటే, ప్రజల్లో తిరుగుతూ ఉంటే, ప్రజలను పరిశీలన చేస్తూ ఉంటే ఇదే పని చేస్తారు. అందుకని మీరు దేవీప్రసాద్ చట్టోపాధ్యాయ తత్వశాస్త్రం గురించి రాస్తూ వాట్ ఈజ్ లివింగ్ అండ్ వాట్ ఈజ్ డెడ్ ఇన్ ఇండియన్ ఫిలాసఫీ అని, ఏది నిర్జీవం అయిపోయింది, ఏది సజీవంగా ఉందని చెప్పేసి ఒక పుస్తకం రాశాడు. సాంస్కృతిక రంగంలో కూడా అంతే, నిర్జీవమైనవి కూడా కొనసాగుతున్నాయి. మన శరీరంలో అపెండిక్స్ ఎలా కొనసాగుతుందో నిర్జీవమైన పనికిరానివి కూడా భావాలు, పద్ధతులు చాలా కొనసాగుతున్నాయి. వాటిని తిరస్కరించాల్సి ఉంటుంది. ఈ మధ్య మాకు తెలిసిన ఒక ఊరిలో ఒక చనిపోయాడు ఒక ఆయన. ఆయనకి అందరూ ఆడపిల్లలే, మగపిల్లలు లేరు. కర్మ చేయాలి. ఈ ఆడపిల్లలు మేము చేస్తాం మా తండ్రికి అని చెప్పేసి కూర్చున్నారు. ఆడపిల్లలు కర్మ చేసేదానికి లేదు, మగపిల్లలే చేయాలి. మగపిల్లలు లేరు కదా, అయితే దాయాదుల్లో ఎవరో ఒక మగబిడ్డను చూసి వాళ్ళ చేత చేయించాలి. మరి దాయాదుల్లో మగబిడ్డ చేయాలంటే వీళ్ళు కొంత ఆస్తి ఇవ్వాలి, డబ్బులో ఆస్తి ఇవ్వాలి ప్రతిఫలంగా. మొత్తం ఊరంతా సమావేశమై ఆడపిల్లలు చేసేదానికి లేదు, స్వర్గానికి వెళ్ళరు, మధ్యలో ఆగిపోతారు, కాబట్టి చేయకూడదు అని చెప్పేసి తీర్మానించుకున్నాను. ఈ ఆడపిల్లలు తిరస్కరించి మేము చేయాల్సిందని చెప్పేసి పట్టుబడి చేశారనుకోండి. నేను చెప్పదలుచుకున్న దీంట్లో రెండు విషయాలు ఉన్నాయి. ఇది భావజాలం. ఒకటి నిర్జీవమైన భావజాలం ఇప్పుడు ఆడవాళ్ళ హక్కులకి ప్రతిబంధంగా ఉంది. అయితే కర్మకాండ చేయడం అనేది అది శాస్త్రీయమైనది ఆలోచన ఏం కాదు కదా. మగవాళ్ళు కర్మకాండ చేయినా ఆడవాళ్ళు కర్మకాండ చేసినా శాస్త్రీయమైనది కాకపోవచ్చు, కానీ ఆడవాళ్ళు చేయకూడదనే నిషేధం అని చెప్పేసి సాంస్కృతికంగా భావంగా తిరోగమనమైంది. కనీసం ఈ సమాజంలో ఆడవాళ్ళు కూడా దాంట్లో సమానమైన భాగస్వామ్యం కావాలనేది కొద్దిగా మెరుగైంది. ఆ మెరుగైన దానికోసం మనం నిలబడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మన సాంస్కృతిక కార్యకలాపాల్లో ఇట్లాంటి భావాలన్నీ సమాజంలో అధ్యయనం చేస్తే మనకి ఇవన్నీ అర్థమవుతాయి, వాటిని వ్యక్తం చేసే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వ్యక్తం చేసినప్పుడు మనకి ప్రతిఘటన వస్తుంది, సమాజం ఒప్పుకోదు. ఎందుకంటే ఈ మధ్య అనేక గ్రంథాలని బ్యాన్ చేయాలని చెప్పేసి చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య కంచాయలయ్య ఒక పుస్తకం రాశాడు, నేను హిందువునే ఎందుకు కాదని చెప్పేసి. దాంట్లో ఒక చాప్టర్ ఉంది. ఇది ఒక ప్రత్యేకమైన కులం వాళ్ళకి ఇది బాధ కలిగించే పత్రం తీసేయాలని కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఈ మధ్య తీర్పిచ్చింది 2 రోజుల క్రితం. ఈ దేశంలో భావాన్ని వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉంది, తిరస్కరించే స్వేచ్ఛ మీకు ఉంది, కాబట్టి అది నేరం కాదని చెప్పేసి కోర్టు తీర్పిచ్చింది. కోర్టు తీర్పుని మనం ఇది మంచిది కాబట్టి మంచిది అంటున్నాం, ఇట్లాగే ఉంటుందని కాదు. కానీ అటువంటి నిషేధించాలి భావజాలాన్ని నేను చెప్పేసే ధోరణులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మీరు 2 రోజుల నుంచి పేపర్ చూస్తున్న టిఎం కృష్ణ గారికి వాళ్ళ సంగీత అకాడమీ వాళ్ళు ప్రైజ్ ఇచ్చారు. ఆయన బ్రాహ్మణుడే, కానీ ఆయన చెప్పాడు ఈ సంగీత అకాడమీ అనేది అగ్రకుల పెత్తనం ఉంది. ఇతర కులాల్లో ఉండేవాళ్ళు, నిమ్న కులాల్లో ఉండేవాళ్ళు శాస్త్రీయమైన సంగీతం నేర్చుకోవాలంటే వాళ్ళని లోపలికి ప్రవేశం ఇవ్వడం లేదు, వాళ్ళకి సంగీత కచేరీలు ఇవ్వడం లేదు, కాబట్టి ఈ వ్యవస్థే నాశనం కావాలని చెప్పి తిరుగుబాటు చేశాడు ఆయన. మన సంస్కారానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి ఈయన ఈ అకాడమీలో వచ్చి సంగీత కచేరీ చేయకూడదు, ఈయన ప్రైజ్ ఇవ్వకూడదు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అలాగే అన్నమాచార్యుడు, త్యాగరాజు ఈ కీర్తనల్లో వాగ్గేయకారులు, ఆ వాగ్గేయకారుల కీర్తనల్లో ఆనాడు సమాజానికి స్థాయిలో వాళ్ళు రాసిన దాంట్లో స్త్రీల పట్ల వాళ్ళు చూపిన చులకన భావం, ఏహీభావం అది సరైనది కాదు, అటువంటి పద్ధతిలో వారు రాశారని చెప్పేసి ఆయన ఒక పుస్తకం రాశాడు. ఇటువంటి వాగ్గేయకారులు మీరు విమర్శిస్తారా, అటువంటి గొప్ప వాళ్ళని విమర్శించే అంత స్థాయి కలిగిన వాడు అని చెప్పేసి ఆయన మీద చేశారు. ఇటువంటి సంఘర్షణ జరుగుతుంది. ఆ సంఘర్షణను మనం ఆహ్వానించాల్సి ఉంది, కానీ ఆహ్వానించడం కాదు. ఇప్పుడు ధోరణి ఎలా ఉందంటే ఆ సంఘర్షణ నిర్వహించడానికి, దాన్ని ప్రతిఘటించడానికి చేతగాక వాటిని నిషేధించే కార్యక్రమం ఈరోజు సాంస్కృతిక రంగంలో జరుగుతూ ఉంది. ఇది వాస్తవంగా పెట్టుబడిదారీ లక్షణం కూడా కాదు, ఇది పాతకాలపు ఫీడల్ లక్షణం. రాజుగారిని పొగిడితే నువ్వు బతుకుతావు, రాజుగారిని పొగడకపోతే పోతనామాచ్యుడికి అదే గతి పెట్టింది. అంకితం ఇవ్వకపోతే ఆయన్ని బతకడానికి సాధ్యం కాని పద్ధతిలో రాజుగారు
చేసేదానికి ప్రయత్నం చేశాడు. దాన్ని ఆయన పద్యం రూపంలో ఆయన చెప్పాడు. కాబట్టి సాంస్కృతిక రంగం అంతా సజావుగా జరిగిపోద్దని చెప్పేసి కూడా మనం అనుకోలేము. అటువంటిది ఉన్నది. మరి ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు సాంస్కృతిక రంగంలో మనం కర్తవ్యం ఏమిటి అని చెప్పేసానంటే, ఇంతకుముందే చెప్పినట్టు ఈరోజు లౌకికవాదానికి ప్రమాదంగా ఉంది. సాంస్కృతిక రంగం ఏ వాదాన్ని ప్రతిబింబించాలి, సాంస్కృతిక రంగంలో మీరు ఏ రంగంలో ఏ మూలంలో ఎక్కడ పనిచేస్తున్నా ఏ భావజాలాన్ని మనం ప్రతిబింబించాలి. లౌకిక భావజాలాన్ని ప్రతిబింబించాలి, మతోన్మాద భావజాలాన్ని మనం తిరస్కరించాలి. ఒకటి ఇది అభ్యుదయం ముందుకు నడిపేది, అది వెనక్కి చూపించేది. అలాగే ఏ భావజాలాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజాస్వామిక భావజాలాన్ని ముందుకి తీసుకెళ్ళాలి. వాస్తవంగా సాంస్కృతిక రంగానికి భావాల వ్యాప్తికి ప్రజాస్వామ్యం ముఖ్యమైంది. నిరంతరం ప్రజాస్వామిక విలువల్ని భంగం చేయాలని చెప్పేసే ప్రయత్నం పాలకులు చేశారు. మొట్టమొదటి దెబ్బ తగిలేదు సాంస్కృతిక రంగానికే, రాజకీయ రంగానికి కాదు, మొట్టమొదటి దెబ్బ. అందుకని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొని భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కాపాడుకోవాల్సిన బాధ్యత సాంస్కృతిక రంగానికి ఎక్కువ ఉంది, దానికి భంగం జరుగుతుంది. అలాగే సామాజిక న్యాయం ఆధునికమైంది. ఆ సామాజిక న్యాయానికి భంగం కలిగించే ఫ్యూడల్ పద్ధతులు ఇప్పటికీ కొనసాగుతుంది. ఇంతకుముందే చెప్పిన పితృస్వామిక వ్యవస్థ, ఆ భావజాలం కొనసాగుతుంది. అది ముఖ్యంగా సినిమాల్లో ఎక్కువ కొనసాగుతుంది. నాకు చిన్నప్పుడు అందరూ చెప్పేవాడు గుండమ్మ కథ చూడండి, గుండమ్మ కథ. నేను చూశాను కూడా 2-3 సార్లు. ప్రారంభంలో బాగా ఉండేది, వాళ్ళ నటన ఇవన్నీ చూసి, అంట్లో 2 పెద్ద యాక్టర్లు ఉండి ఆ సంగీతం వాటిని చూసి. కానీ దాంట్లో మహిళల చిత్రీకరణ చూస్తే ఎంత అన్యాయంగా ఉంటుందో చూడండి. ఆ పప్పు రుబ్బే సందర్భంలో పాట బాగానే ఉంటుంది, ఏది మహిళలు, అది కూడా ఎగతాళిగా ఉంటుంది. మీరు ఆ పాట వింటే అది కూడా ఎగతాళిగా ఉంటుంది. కానీ ఆ రోజు మహిళా రంగంలో మహిళల్లో వస్తున్న భావజాలానికి ప్రతిబింబిస్తూ రాసి ఎగతాళిగా ఉంటుంది. అది పక్కన పెట్టేస్తే మొత్తం పాత్ర పేర్లు తెలియదు. సూర్యకాంతని ఎట్టా చిత్రీకరించారో, ఛాయాదేవిని ఎట్టా చిత్రీకరించారు, జమునాని సావిత్రిని పోటీ పెట్టి స్వతంత్రంగా వ్యవహరించే జమునేమో గయ్యాళి, అణిగిమణిగి లొంగి వ్యవహరించే సావిత్రి ఏమో గొప్ప మహిళా ప్రతినిధి అని చెప్పేసి ఆ తర్వాత మనకి అర్థం అవుతుంది. 2 ఆడవాళ్ళ అక్క చెల్లెల్ని పెళ్లి చేసుకుంటే గొడవలు సృష్టిస్తారట, మగవాళ్ళు సృష్టించరు, ఆడవాళ్ళు ఇంట్లో గొడవలు సృష్టిస్తారని చెప్పేసి. ఎందుకు చెప్తానంటే ఆనాటి నుంచి ఈనాటి చూస్తే ఈ రంగాలు అటువంటి భావాలని సృష్టిస్తున్నాయి. ఇప్పుడు అదనంగా ఒకటి అయింది, అదేమిటంటే ఇప్పుడు ప్రధానంగా సినిమాలు ఎస్కేపిజం, కళ్ళు మూసుకొని సమాజాన్ని గురించి మర్చిపోండి, ఊహాజనితంలో బతకండి అని చెప్పేసి ఎస్కేపిజం అంటే మర్చిపోండి, లేకపోతే పారిపోండి, పలాయనవాదం, పారిపోండి లేకపోతే మర్చిపోండి అని చెప్పేసి ఒక వాతావరణాన్ని ఈరోజు సృష్టించేదానికి ప్రయత్నం చేస్తాం. వీటన్నిటిని మనం ఎదిరించాల్సి ఉంటుంది. సామాజిక న్యాయానికి సంబంధించిన అంశాలను కూడా మనం ముందుకు తీసుకురావాల్సి ఉంటుంది. అటువంటి భావాలని మనం ముందుకు తీసుకొస్తే ఉంటుంది. మరి ఎవరు తీసుకురావాలి? ఇంతకుముందు కాస్త జాతీయోద్యమ కాలంలో వాటన్నిటిలోనూ తీసుకురావడం కాస్త సులభంగా ఉండేది, కానీ ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. ఎందుకు కష్టంగా ఉంది? ఒకప్పుడు రాజులు తమ ఆస్థానాల్లో ఈ కళలను పోషించేవాళ్ళు, ఇది పై స్థాయి కళల్ని పోషించేవాళ్ళు, కింది స్థాయి కళల్ని ప్రజలు పోషించేవాళ్ళు. మీరు ఆ గ్రామ సావిడిలో వాళ్ళు వచ్చి తోలుబొమ్మలాట ఆడి లేకపోతే నాటకం వేసి జోలి పట్టుకొని ఇంటింటికి తిరిగితే వాళ్ళు ధాన్యం పోసి ఆ రకంగా చేసేవాళ్ళు. అందరికీ గంగిరెద్దులు తీసుకున్నా, కూర తీసుకున్నా, హరికదాసుడు తీసుకున్నా, ఆ రకంగా ప్రజలు వాళ్ళు పోషించారు. పెద్ద పెద్ద ఆస్థానాల్లో వాళ్ళు పోషిస్తే రాజకవుల్ని, రాజసంగీతాలని, డాన్సర్స్ని, దేవళాలు కూడా పోషించినాయి. దేవదాసీలని వాళ్ళందరినీ దేవళాలు పోషించినాయి. వాళ్ళ కళాకారులుగా, సంగీత విద్వాంసులుగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎవరు పోషించాలి? ఆస్థానాలు పోయినాయి, మన గ్రామసీమల్లో చావిళ్ళు ఎగిరిపోయినాయి. అలాగే ఆ చావిళ్ళలోనూ ఆస్థానాల్లోనూ ప్రదర్శించే రూపాలు కాదు, ఇప్పుడు కొత్త రూపాలు వచ్చినాయి. సినిమాలు వచ్చినాయి, మీడియా వచ్చింది, పేపర్లు వచ్చినాయి, నెట్ వచ్చింది. వీటన్నిటికీ ఎవరు పోషించాలి? అన్నిటికన్నా పెద్ద మార్పు ఏంటి? వీటన్నిటినీ వ్యాపారం, ఇది కూడా ఒక సరుకులాగా మార్చేశారు. ఇది కూడా లాభం చేసుకోవడానికి పెట్టుబడిదారులు
లాభం చేసుకోవడానికి ఇది ఒక జాతీయోద్యమం కాలంలో చాలా పత్రికలు వచ్చినాయి. ప్రజాశక్తి వచ్చింది, నవశక్తి వచ్చింది, ఆంధ్రప్రభ వచ్చింది, ఇట్లాంటి పత్రికలను చాలా నడిచినాయి. అవి లాభం కోసం నడవల, జాతీయోద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, భావజాలను వ్యాప్తి చేయడానికి నడిచినాయి. ఇప్పుడు పత్రికలు వచ్చినాయి. ఇప్పుడు పత్రికలన్నీ మీరు చూస్తే లాభం కోసం నడిచే పత్రికలే. అది కూడా ఒక వ్యాపారం, అది కూడా ఒక పెట్టుబడి, అది కూడా ఒక లాభం, అది కూడా ఒక షేర్లకి చేయడం అని చెప్పేసి అవి కూడా పెద్ద పెద్ద కార్పొరేట్స్ అయిపోయినాయి. ఇప్పుడు అంబానీ గారు ఒక పెద్ద కార్పొరేట్ మీడియా సంస్థ, మర్డోక్ ఒక పెద్ద కార్పొరేట్ మీడియా సంస్థ, ఇప్పుడు అదానీ గారు ఒక పెద్ద కార్పొరేట్ మీడియా సంస్థ. ఈ మధ్య టీవీలని, ఎన్డీటీవీని, వీటన్నిటిని కొనేశారు. ఆఖరికి ఈనాడు పత్రికను మిగిలించి మిగతా వాటినన్నింటినీ అంబానీయే తీసుకున్నాడు ఈనాడు గ్రూప్లో. కాబట్టి లాభం చేసుకోవడం అనేది. అలాగే సినిమా, నిన్న పుష్ప నేను చూడలేదు, ఆ సినిమా ఏమిటి చేశారు ఏంటని చెప్పేసి అది ఎవరో చెప్పారు. అంటే ఎర్రచందనపు స్మగ్లర్ని ఒక రొమాంటిక్ హీరోగా చేశారని చెప్పేసి చెప్పారు. మరి అది చూసిన వాళ్ళు చెప్పాలి. కానీ దాంట్లో ఒక సినిమా పాట ఉంది, అమ్మాయి డ్యాన్సు వేసింది, ఎవరు సమంత డ్యాన్స్ వేసింది, అది ఐటమ్ సాంగ్. ఆ ఐటమ్ సాంగ్ మగవాళ్ళని వాళ్ళ యొక్క నైజాన్ని బట్టబయలు చేసే అంశాలు దాంట్లో ఉన్నాయి. కానీ ఆ బట్టబయలు చేసే ఆ సాహిత్యాన్ని ఎవరు చూడటం లేదు. అమ్మాయి డ్యాన్స్నే చూస్తున్నట్టు ఆ పాటలో. అదే ఆ డ్యాన్స్కి ఎక్కువ, ఆ రూపానికి ఎక్కువ ప్రాధాన్యతను, ఆ సాహిత్యానికి అది ఎవరో చూసే పరిస్థితి. నా పాయింట్ ఏంటంటే అటువంటి పెట్టకపోతే కూడా ప్రజలు సహించే పరిస్థితి లేదు. మనం దాన్ని ఒక కోణంలో చూస్తే అది ఐటమ్ సాంగ్ లాగా అనిపిస్తుంది. కానీ పురుషాధిక్యతని, పురుషాహంకారాన్ని వాళ్ళని ఎగతాళి చేయకపోతే జనం చూసే పరిస్థితిలో కూడా లేదు, ముఖ్యంగా మహిళలు చూసే పరిస్థితి లేదు. అందుకని దాన్ని కూడా వాడు వ్యాపారానికి వాడుకుంటున్నాడు. ఎర్రజెండానికి కూడా వ్యాపారానికి వాడుకున్నారు. మీరు చాలా సినిమాల్లో చూస్తే ఎర్రజెండాలను వాటిని పెట్టారు. ఇప్పుడు అందుకని కొన్ని అభ్యుదయ భావాలు, కొన్ని ఇతర భావాలను కూడా డబ్బులు వస్తాయంటే వాటిని కూడా వినియోగించుకోవడానికి ఏమి వెనకాడదు. సారాంశం ఏంటంటే ఇప్పుడు మీడియా కానీ, సినిమా కానీ, టీవీ కానీ, వీటన్నిటినీ ఈరోజు ఆ రోజు ఆస్థానాలు వాళ్ళకి డబ్బు ఖర్చు పెట్టి ప్రజల నుంచి దోపిడీ చేసిందే. ఇప్పుడు పెట్టుబడి కోసం వీటన్నిటిని ప్రోత్సహించే పరిస్థితి ఉన్నది. ఆ పెట్టుబడి శాసించే పరిస్థితి ఉంది. కళలో ఉండే భావాలని వాటిన్నిటిని శాసించే పరిస్థితి. మరి ఇప్పుడు ప్రజల పరిస్థితి ఏంటి? పాతకాలంలో ప్రతి కులానికి ఒక ఆశ్రిత కులం ఉండేది. ప్రతి కులానికి ఒక ఆశ్రిత కులం ఉండేది. వాళ్ళు సాహిత్యాన్ని, సంగీతాన్ని, వీటన్నిటిని, వాళ్ళ కుల దైవాన్ని, లేకపోతే కుల చరిత్రని వీటన్నిటి చెప్పుకుంటూ ఉంది. ఇప్పటికీ ఆ కులాలు ఏదో ఒక రకంగా జముకల కథనో, ఆ కథనో ఉంది. ఇప్పుడు వాటిని కూడా వాడుకుంటున్నారు. ఇప్పుడు వాటిని కూడా సినిమాల్లో పాటలు పెట్టి వాటిని కూడా డబ్బు చేసుకుంటున్నారు ఇప్పుడు. కానీ అటువంటి వాళ్ళని ప్రజలు పోషించారు. ఆ రోజు కుల వ్యవస్థ పోషించి ఉండొచ్చు, లేకపోతే ఆ రోజు ఉండే గ్రామసీమల్లో ఉండే పెత్తందారులు పోషించి ఉండొచ్చు, లేదా ఇంటింటికి తిరిగి జోలిగట్టి పోషుకుంటుంది. ఇప్పుడు ఎవరు పోషించాలి? పోషణ లేకుండా కళాకారులు ఎలా బతుకుతారు? పోషణ లేకుండా కళాకారులను బతికించకుండా ప్రజల సాంస్కృతిక ఉద్యమం ముందుకి పోదు. వాళ్ళు కాస్త మెరుగైన శక్తి సామర్థ్యాలు కలిగి ప్రదర్శించగలిగిన వాళ్ళు కోప్ట్ అయిపోయి డబ్బులు చేసుకునేదానికి పూనుకుంటారు. వారం రోజుల్లోనే 1000 కోట్లు వచ్చిందట. ఇప్పుడు ఈ రెండో దీనికి 1000 కోట్లు వచ్చింది. 1000 కోట్లు మనం మాత్రం ఇచ్చాం. ఎవరు ఇచ్చారు? కానీ మామూలుగా ప్రజా కళాకారులకు రూపాయి ఇవ్వడానికి మనం వెనకాడితే వాళ్ళు 1000 కోట్లు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉండే వాళ్ళకి పోతాయి డబ్బులు. అందుకని ఈరోజు ఆధునిక సమాజంలో ఇంతకుముందు చెప్పిన ప్రజల మధ్య ఉండే భావజాలం, ప్రజలకు కావాల్సిన భావజాలం, ప్రజలను ఐక్యం చేసే భావజాలం, ప్రజలకు ఉత్సాహం ఇచ్చే భావజాలం, ఈరోజు నిరాశ నిస్పృహలు అంటే ఆ నిరాశ నిస్పృహలను అధిగమించి పట్టుదలని పెంచే భావజాలం, ఇవన్నీ ఈరోజు చాలామంది యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ముఖ్యంగా టెక్కీలు వాళ్ళ జీవితంలో స్ట్రెస్కి గురైపోయి, డిప్రెషన్కి గురైపోయి, సమాజాన్ని వాటిని ఎదిరించి వాటిని సర్దిద్దుకున్నాం అనే దానికన్నా నిరుత్సాహపడి
అందుకని ఎప్పుడు లేదు. డాక్టర్లు, సైకాలజిస్టులు కూడా డాక్టర్లు ఉంటారని చెప్పి ఈ మధ్యనే తెలుస్తుంది మనకి. సైకియాట్రిస్టులు ఉంటాను. ఎప్పుడో రేర్గా అమెరికాలో ఉండేవాళ్ళు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు ప్రతి చోట మన సైకియాట్రిస్టులకు బాగా పెద్ద ప్రాక్టీసు ఎక్కువైపోతుంది. ఎందుకు ఎక్కువైపోతుంది? అటువంటి దాన్ని మన సాంస్కృతిక రంగంలో వాళ్ళని ఏం చేయాలి? ఈరోజు ముసలాళ్ళు ఎక్కువైపోయారు. ఆ ముసలాళ్ళ మీద సినిమాలు ఇప్పుడు బాగా సక్సెస్ అవుతున్నాయి. ముసలాళ్ళని బాగా చూస్తున్నామో లేదో తెలియదు కానీ ఆ భవతే, అదే ఏం భవతే సినిమా, భవతే, ఆ సినిమాకి బోల్డ్ డబ్బులు వచ్చి ఉంటాయి. ఆ డబ్బులతో అయితే మన ఆంధ్రదేశంలో చాలామందికి ఓల్డ్ ఏజ్ హోమ్స్ కట్టే పని. కానీ అది సినిమా ప్రొడ్యూసర్స్కి డబ్బులు చేసుకోవడానికి. కానీ వాళ్ళకి స్పిరిచువల్ ఇది కావాలి, స్పిరిచువల్ సొలేస్ కావాలని చెప్పంటే దేవుడి దగ్గరికి పోవాలి. లేకపోతే నిస్సహాయంగా వాళ్ళు ఉండాల్సిన పరిస్థితి. కానీ సాంస్కృతిక రంగం వాళ్ళకి మనం ఏం స్పిరిచువల్ సొలేస్ కల్పిస్తున్నాం అని చెప్పేసి అది అన్నీ ఉండాలి. వీటన్నిటిని మనం చేయాలంటే ఈరోజు మనకు కూడా వ్యవస్థలు కావాలి. అటువంటి వ్యవస్థలు ఈ విజ్ఞాన కేంద్రం ఒక వ్యవస్థ. విజ్ఞాన కేంద్రం ఒక కళా సంస్థ కాదు. ఇది సాంస్కృతిక రంగాన్ని పెంచి పోషించి ముందుకు తీసుకెళ్లాల్సిన ఒక సంస్థ. ఆ రోజు రాజాస్థానాలు ఏం చేసినాయో ఈరోజు పెట్టుబడిదారులు డబ్బు చేసుకోవడానికి ఈ రంగాన్ని ఎలా వాడుకుంటున్నారో ప్రజల కోసం ఈ రంగాన్ని, సాంస్కృతిక రంగాన్ని ముందుకు తీసుకెళ్లే పత్రులు ఇటువంటి సంస్థలు కావాలి. సంస్థలే కాదు, వ్యక్తులు కూడా ముందుకి రావాలి. యూనియన్లు, సంఘాలు ముందుకు రావాలి. ట్రేడ్ యూనియన్లు ఉన్నాయి, ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి, మహిళా సంఘాలు ఉన్నాయి. వీళ్ళందరికీ భావజాలం అవసరం లేదా? ఈరోజు మహిళా సంఘాలు ఉన్నాయి. మహిళా సంఘంలో మహిళల్లో ఇటువంటి భావజాలను ఎదిరించాలనే స్పృహ పెరగాల్సిన అవసరం లేదా? ఆ భావజాల రంగాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన ఈ రంగం లేకుండా మహిళా విముక్తి ఎలా సాధ్యమవుద్ది? ఈరోజు కుల వ్యవస్థను నిర్మూలన చేయాలని చెప్పంటే ఈ భావజాలాన్ని అంగీకరించే వాళ్ళని, పేదల్లో కూడా కుల వ్యవస్థ ఉండాలనుకునే వాళ్ళు ఉన్నారు. కుల వ్యవస్థ నిరంతరం బాధపడేవాళ్ళు, ఇది పోదులే మనం దీన్ని సర్దుకోవాలని చెప్పి అనుకునేవాళ్ళు ఉన్నారు. మరి ఈ భావజాలాన్ని మార్చాలని చెప్పేసి అంటే కుల వ్యవస్థ మీద పోరాటం చేయాలంటే ఈ భావజాలం, సాంస్కృతిక రంగం అవసరమే ఉంది. అందుకని ఇది మనందరి బాధ్యత. ఈరోజు ప్రజా సాంస్కృతిక రంగాన్ని, ప్రజలకు అవసరమైన భావాల్ని, వాటిని విస్తృతంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యతని, దానికి అవసరమైన ఖర్చుని పెట్టాల్సిన బాధ్యతని మనమే తీసుకోవాలి. ఈ సంఘాలు తీసుకోవాలి, సంస్థలు తీసుకోవాలి. అప్పుడే ముందుకు పోతాం. లేకపోతే మళ్ళీ అదే పెట్టుబడిదారుల లాభం కోసం చేసి వాళ్ళ మీద ఆధారపడి ఈ భావజాలం ముందుకి పోదు. వాళ్ళకి అవసరమైన భావజాలాన్ని ముందుకి తీసుకొస్తారు. అందుకని ఈ బాధ్యత కూడా మన మీద ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అందుకని ఇది భావజాలం ముందుకు పోకపోతే ఏమవుద్దంటే, విస్తృతంగా మీరు ఆలోచించినప్పుడు మన భారతదేశం సమైక్యంగా, ఐక్యంగా ఉండటం సాధ్యం కాదు. ఇంతకుముందు చెప్పాను, మన భారతదేశంలో 80% హిందువులు ఉన్నారు. 80% హిందువులు ఉన్నారు కాబట్టి ఆ హిందువులకు సంబంధించిన సాంస్కృతిక జీవనమే ఈరోజు దేశాన్ని ఆధిపత్యం వహించాలని చెప్తున్నారు. మిగతా సాంస్కృతిక జీవనం, హిందువులకు సంబంధించిన సాంస్కృతిక జీవనం అంతా ఒకటిగా ఉందా? తెలుగువారి సాంస్కృతిక జీవనం ఒకటిగా ఉందా? తమిళనాడుకి పోతే లుంగీలు కడతారు. మనం ఇక్కడ లుంగీ కట్టినవాడు ఎవడో కనపట్టలేదు. ఇక్కడ హిందీ ప్రాంతానికి పోతే టోపీ పెడతారు. మనకు టోపీ పెట్టినవాడు ఎవడు కానీ, ముస్లింలే కాదు టోపీ, అక్కడ హిందువులు కూడా టోపీ పెడతారు. టోపీ పెట్టంగా తలపాగాలు చుడతారు. ఇక్కడ ఎవరైనా పెద్దకో పెళ్ళికో తలపాగా చుడతారు. మన తిండి తేడాలు ఉన్నాయి, దుస్తులు తేడాలు ఉన్నాయి, భాషలు తేడాలు ఉన్నాయి, మతాలు తేడాలు ఉన్నాయి. అన్నిటికన్నా మించి కులాలు. ఇంత వైవిధ్యం కలిగిన దేశాన్ని ఈ వైవిధ్యాలని నాశనం చేసి ఒకే పద్ధతిలోకి తీసుకురావాలని చెప్పేసి ఈరోజు ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అందుకని ఒకే ఎన్నిక, ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే దేశం, ఒకే భాష, ఒకే దేశం, ఒకే సంస్కృతి, ఒకే దేశం, ఒకే మతం, ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే దేశం, ఒకే లైసెన్సు, ఒకే దేశం, ఒకే రిజిస్ట్రేషను. ఇప్పుడు ఒకే దేశం, ఒకే భోజనం కూడా, వెజిటేరియన్, ఒకే భోజనం చేయాలి అని చెప్పేసి పద్ధతి. ఈ రకంగా ఒక మోసపోసినట్టు ఒక స్ట్రైట్ జాకెట్ చేసి అన్నీ ఒక దాంట్లోకి తీసుకొస్తే ఈ దేశం ఒకటిగా ఉంటుందా? ఉండదు. నేను చెప్పిన ఇన్ని రకాల భావాలు, వీటన్నిటిని వైవిధ్యాన్ని అంగీకరించి, వాటి మధ్య సంఘర్షణను అంగీకరించి, వాటిలోంచి ప్రజలు ఎంచుకునే శక్తిని మనం సృష్టిస్తేనే ఈ దేశం ఐక్యంగా ఉంటుంది తప్ప లేకపోతే ఇప్పుడు ఖలిస్తాన్ మళ్ళీ
రేగితే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అస్సాంలో వచ్చింది మనం ఆశ్చర్యపోవాలి. ఇప్పుడు మళ్ళీ నార్త్ ఈస్ట్లో అటువంటి భావనలు పెరుగుతున్నాయి. అవి తీవ్రం అయిపోతే మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పుడున్న ఈ పద్ధతిలో చూస్తే రాష్ట్రాల యొక్క హక్కుల్ని కాలు రాస్తే మళ్ళీ భాషా తత్వం, భాషా చావినిజం వచ్చి ఆ రకంగా 1969-70 ప్రాంతంలో మళ్ళీ దేశంలో అట్లాంటివి వస్తే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇంత కష్టపడే జాతీయోద్యమం కాలంలో మనం ఐక్యతను రక్షించుకున్న వాళ్ళం మళ్ళీ ఇప్పుడు వదులుకోవటానికి మనం సిద్ధమా అని చెప్పేసి ఆలోచించాలి. ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా ఆ రోజు జాతీయ భావం అభివృద్ధి అయింది. అందుకని ఆ జాతీయ భావాన్ని ఏమంటున్నామంటే సామ్రాజ్యవాద వ్యతిరేక జాతీయ భావం. సామ్రాజ్యవాద వ్యతిరేక జాతీయ భావం కాబట్టి మనల్ని అందరినీ యాంటీ ఇంపీరియలిస్ట్ నేషనలిజం అని చెప్పేసి అన్నాం. అది మనల్ని సమైక్యంగా ఉంచింది. మరి ఇంపీరియలిస్ట్ సామ్రాజ్యవాదులు పోయారు, మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు ఏ భావజాలం, ఏ జాతీయవాదం మనల్ని ప్రభావితం చేయాలి? మన రాజ్యాంగాన్ని రచించిన వాళ్ళందరూ అనుకుంది ఏంటంటే ఇంత వైవిధ్యం కలిగిన, ఉపఖండం కలిగిన దేశం ఒకటిగా ఉండాలంటే ఏ ఒక్క భావానికి సంబంధించిన అంశం, ఒక్క మతానికి సంబంధించిన అంశం, ఒక భాషకు సంబంధించిన అంశం మనల్ని అందరినీ కలిపి ఉంచలేదు. అందుకని లౌకిక జాతీయవాదం మనకు కావాలి. దాన్ని ఇంకొక రూపంలో చెప్పాలంటే సిటిజన్షిప్, పౌరసత్వ ఆధారిత జాతీయవాదం కావాలి అని చెప్పేసి అనుకున్నారు. అందుకని మన రాజ్యాంగంలో ఏం రాసి ఉంటుంది? వై ది ఇండియన్స్, ది పీపుల్ ఆఫ్ ఇండియా, ది భారత్ అంటారు. అంటే భారతదేశం యొక్క ప్రజలం మనం. నువ్వు హిందువులు, ముస్లింలు, లేకపోతే తెలుగు వాళ్ళు, మలయాళం వాళ్ళం కాదు, భారతదేశానికి సంబంధించిన ప్రజలం మనం, పౌరులం మనం. కాబట్టి మనల్ని యూనిఫై చేసేది మన మతాలు, కులాలు కాదు. ఈ దేశంలో మనం పౌరులం, సిటిజన్షిప్ బేస్డ్ నేషనలిజం. ఈ దేశంలో పౌరులం మేము అని చెప్పేసేది రాజ్యాంగంలో రాసుకున్నారు. కాబట్టి మనం ఈరోజు మన రాజ్యాంగం, మన ఆలోచన ఎట్లా ఉండాలి? మన జాతి, నేను ఇండియన్ అని చెప్పుకోవాలి, నేను భారతీయుడిని అని చెప్పుకోవాలి. అది మనల్ని అందరినీ ఐక్యం చేయాలి. అప్పుడే దేశం ఐక్యంగా ఉంటుంది. అందుకనే మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇది సిటిజన్ నేషనలిజం, ఇది పౌర జాతీయవాదం మనకి ఉండాలి. ఈరోజు బీజేపీ ఏం చెప్తుందంటే కల్చరల్ నేషనలిజం ఉండాలి అని చెప్పండి. కల్చరల్ నేషనలిజం ఏంటి? కల్చర్ ఇంతగా చెప్పాను, మత ఆధారిత అంశాలనే కల్చర్ అని చెప్పేసి బీజేపీ చెప్తుంది. ఏ మత ఆధారిత? హిందూ మత ఆధారిత. హిందూ మత ఆధారిత కల్చరల్ కూడా ఎక్కడ ఒక యూనిఫైడ్గా ఏమీ లేదు, ఒక ఏకీకృతమైన ఇది లేదు. ఒకవేళ ఏకీకృతమైనది ఉంది, మీరు ఏకీకృతం చేయాలి అని చెప్పుకుంటున్నారు, ప్రయత్నం చేస్తారు, అవుద్దా లేదో మనం చెప్పలేం. కానీ మిగతా మతాల సంగతి ఏంటి? వాళ్ళు అవసరం లేదా? మతాన్ని అధిగమించి భాషకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఒకే భాషలో ఉన్న ఆంధ్ర, తెలంగాణ ప్రాంతం ప్రాంతీయ అసమాన అభివృద్ధి పేరుతోటి తగాదాపడి విడిపోయిన పరిస్థితి ఇక్కడ వచ్చింది. ఇట్లాంటి తగాదాలు రావనే ఉంది. సాంస్కృతిక జాతీయవాదం అని చెప్పేసి నువ్వు అన్నిట్లో మతాధారిత జాతీయవాదం అని చెప్తే, అందుకని ఇవి ఊహాజనితం కాదు, గతంలో వచ్చినాయి. ఈరోజు కెనడాలో ఏం జరుగుతుంది? ఇంతకుముందు యుగోస్లావియాలో ఏం జరిగింది? ఇప్పుడు సిరియాలో ఏం జరుగుతుంది? సిరియాలో ఒకే మతం, ఇస్లాం మతానికి సంబంధించిన వాళ్ళే సిరియాలో. ఈరోజు పాకిస్తాన్లో ఏం జరుగుతుంది? ఈరోజు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది? అంతకుముందు శ్రీలంకలో ఏం జరిగింది? భారతదేశంలో జరగదని చెప్పారు, మనం అనుకోదానికి లేదు. అందుకని అటువంటి పరిస్థితి మనం తెచ్చుకున్నామా? ఆ పరిస్థితి రాకుండా అడ్డుకున్నామా? రాజ్యాంగంలో చెప్పిన సిటిజన్షిప్ ప్రాతిపదిక, పౌర ప్రాతిపదిక మీద జాతీయ భావాలను మనం పెంచి పోషిద్దాం అనేది మన ముందు కర్తవ్యం. అందుకని మనం ఈరోజు లౌకిక ఆధారిత జాతీయవాదం, పౌర ఆధారిత జాతీయవాదం మనకు కావాలి. సాంస్కృతిక ప్రాతిపదిక మీద ఆధారిత జాతీయం అనేది దేశానికి ప్రమాదం. సంస్కృతి తీసేయాలని తీసేది కాదు, వారి సంస్కృతిని వాళ్ళు అనుసరిస్తారు, వారి మతాన్ని అనుసరిస్తారు. అది నువ్వు ప్రత్యేకంగా దానికేమి చెప్పాల్సిన అవసరం లేదు, దాని మీద ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు. వ్యక్తులకి, సమూహాలకి వదిలేయండి, రాజ్యానికి అది అవసరం లేదు. రాజ్యం పౌరులు, ఈ దేశంలో ఎవరు ఉన్నా వారు పౌరులుగా భావించి దాని ప్రాతిపదిక మీద దేశాన్ని ఐక్యంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మనం భావించాలి. మన సాంస్కృతిక కృషిలో, భావజాల కృషిలో ఈ అంశాన్ని మనం ముందుకు తీసుకెళ్ళి, ఈ అంశాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రజలందరూ మధ్య సహకారం, ప్రజలందరూ సమిష్టితత్వం, ప్రజలందరి యొక్క సుఖం కోసం, సంతోషం కోసం ఉండే భావాలన్నింటినీ వ్యాప్తి చేస్తే అదే పౌర జాతీయవాదం.
పౌరజాతీయవాదం అంటే పేదవాడు ముస్లింలైనా, హిందువు అయినా, కార్మికుడు హిందువు అయినా, క్రిస్టియన్ అయినా, ఇంకోడైనా వారి యొక్క జీవనాన్ని మనం అందరం సమైక్యంగా సమానంగా చూడగలిగితే అదే పౌరజాతీయవాదం అవుతుంది. అటువంటిది భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి మనం ఈ రంగాన్ని లో మనం కృషి చేయాలని, మనం అలా కృషి చేస్తే బసవపున్నయ్య గారు లాంటి వారికి, అట్లాంటి ఆశతోటి కృషి చేసిన వారికి మనం నిజమైన నివాళులు అర్పించేవాళ్ళం అవుతాం. చివరిగా నేను చెప్పేది, చంద్రబాబు నాయుడు గారు నిన్న అనుకుంటాను పొట్టి శ్రీరాములు గారికి నివాళి అర్పించారు. మనం కూడా నివాళి అర్పిద్దాం. పొట్టి శ్రీరాములు గారి పేరు మీద ఒక యూనివర్సిటీని పెడతామన్నారు. పొట్టి శ్రీరాములు గారు దేనికి ప్రసిద్ధి? తెలుగు ప్రజలందరూ సమైక్యంగా ఉండాలని చెప్పేసి కృషి చేసిన వాళ్ళు, అటువంటి దానికి ప్రసిద్ధి. ఆ రకంగా ప్రాణం ఇచ్చిన వారు. తెలుగు ప్రజలను చీల్చిన వాళ్ళలో ముఖ్యుడు చంద్రబాబు నాయుడు. ఆయన నివాళులు అర్పించడం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. మొత్తం మీద ఆయన పశ్చాత్తాపం పొంది ఇప్పుడు ఆయన గురించి ఆ రకంగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి సంతోషం. కానీ ఆయన పొట్టి శ్రీరాములు గారు తెలుగు ప్రజల కోసం ఉద్యమం ప్రారంభించకముందు ఆయన ప్రముఖమైన పాత్ర నిర్వహించింది ఏంటంటే, ఆయన హరిజన హాస్టల్స్ పెట్టాడు. రాష్ట్ర వ్యాప్తంగా హరిజన హాస్టల్స్ పెట్టి దళితులకు చదువు చెప్పడానికి పెద్ద కృషి చేశాడు. ఆయన సంపద అంతా ఖర్చు పెట్టాడు. తన స్నేహితుల సంపద అంతా సమీకరించి ఆ రకంగా చేశారు. అందుకని ఈ దేశంలో ఎవరు వెనకబడకూడదు, ఏ కులం పేరుతోటి ఆ రకంగా వ్యవహరించకూడదు అని చెప్పేసి ఆ రకంగా అటువంటి భావజాలాన్ని ఆయన ముందుకు తీసుకొచ్చాడు. కాబట్టి ఇటువంటి వాళ్ళందరినీ మనం మెచ్చుకుంటున్నాం, వాళ్ళని సంస్మరించుకుంటున్నాం అంటే ఆ వ్యక్తుల సమస్య కాదు, ఆ భావజాలానికి సంబంధించిన సమస్య. ఆ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్ళడం అని చెప్పేసి మన అవసరం. ఆ కృషిలో మనం అందరం ముందుంటామని చెప్పేసి ఆశిస్తూ సెలవు. నమస్కారం. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.